అద్భుతమైన ఈ యొక్క లీలలు మనకి ఆచార్య ముఖత వెళ్ళినప్పుడు చాలా అందంగా, అద్భుతంగా, ఎంతో సౌందర్యవంతంగా కనిపిస్తూ ఉంటాయి. సో, నెక్స్ట్ శ్లోకంలోకి వెళ్ళిపోదాం. సో, నెక్స్ట్ శ్లోకంలో ఆయన అద్భుతంగా చేసే యాక్టివిటీ ఏంటి? ఆ విషయం గురించి చెప్తున్నారు. అది మనం తెలుసుకుందాం. 31వ శ్లోకం. ఓకే. అందరూ రిపీట్ చేయండి. ఆలోల చంద్ర కలసద్వన మాల్యవంశీ ఆలోల చంద్రకలసద్వనమాల్యమంసి రత్నాంగదం ప్రణయ కేలి కళా విలాసం రత్నాంగదం ప్రణయకేలి కళావిలాసం శ్యామం త్రిభంగలలితం నియత ప్రకాశం శ్యామం త్రిభంగలలితం యత ప్రకాశం గోవిందమాది పురుషం తమహం భజామి. గోవిందమాది పురుషం తమహం భజామి. ఆలోల చంద్ర కలసద్వన మాల్యవంశీ ఆలోల చంద్రకలసద్వనమాల్యవంశీ రత్నాంగదం ప్రణయ కేలి కళా విలాసం శ్యామం త్రిభంగలలితం నియత ప్రకాశం గోవిందమాది పురుషం తమహం భజామి. గోవిందమాది పురుషం తమహం భజామి. ఆలోల చంద్ర కలసద్వన మాల్యవంశీ ఆలోల చంద్ర కలసద్వనమాల్యవంశీ రత్నాంగదం ప్రణయ కేలి కళా విలాసం శ్యామం త్రిభంగలలితం నియత ప్రకాశం గోవిందమాది పురుషం తమహం భజామి. గోవిందమాది పురుషం థ్యాంక్ యూ డివోటీ. అతను మెడలో చంద్రాకారపు తాయితుతో అలంకరింపబడిన పూలమాలను ధరించినవాడు, హస్తములందు వేణువును, భుజములందు కేయూరములను ధరించినవాడు, సదా ప్రేమమయ లీలలయందు మగ్నుడైనవాడు, లలిత త్రిభంగాకృతి గల శ్యామసుందరిని రూపము నిత్యము ప్రకాశించుచుండును. అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజించుచున్నాను. చింతామణి ప్రకరణ పదములతో ప్రారంభమైన శ్లోకమునందు గోవిందుని దివ్యధామము మరియు దివ్య నామములు వర్ణింపబడినవి. వేణుం క్వనంతమని పదములతో ఆరంభమైన శ్లోకమునందు గోవిందుని దివ్యమైన నిత్య సుందర రూపం వర్ణితమైనది. ఈ ప్రస్తుత శ్లోకమునందు గోవిందుని చతుష్టష్టి 64 గుణ స్వరూపములను కేలి విలాసములను వర్ణించుట జరిగినది. గోవిందుని యొక్క ఈ ప్రణయ కేలి విలాసములు ఆయన సమస్త మాధుర్య రస దివ్య లీలలను అంతర్గతముగా కలిగి ఉండును. ఇక్కడ చాలా అద్భుతమైన విషయం ఈ శ్లోకంలో మనకి ఇవ్వబడింది. సో భాష్యంలో భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తున్నారు 29వ శ్లోకం భగవంతుని యొక్క నిత్య ధామం గురించి చెప్పబడితే భగవంతుని యొక్క దివ్య సుందరమైన రూపం, ఆయన యొక్క నిరూపమాన స్వభావం అంటే మ్యాచ్లెస్ బ్యూటీ, ఆయన మ్యాచ్లెస్ బ్యూటీ గురించి వర్ణింపబడింది 30వ శ్లోకంలో. సో 31వ శ్లోకంలో ఆయన యొక్క చతుష్షష్టి అంటే 24 కళలతో ఆయన ఎన్నెంతో అద్భుతమైన కేలి విలాసములు, అంటే కేలి విలాసం, కేలి అంటే ఏంటి? స్పోర్టింగ్ కదండి, స్పోర్టింగ్. సో ఒక రస స్వాదన ఆయన చేస్తూ ఉంటాడు. సో ఈ కేలి విలాసములు అనేది ఏంటంటే భగవంతుని యొక్క మధుర భక్తి రసపూర్ణములు అని ఇక్కడ చెప్తున్నారు. సో మధుర రస భక్తి పూర్ణములు అంటే ఏంటి? అది మాధుర్య భావంలో జరిగే అద్భుతమైన లీలలు. ఈ యొక్క ప్రణయ కేలి విలాసములు అంటే రాసలీల, నృత్యం అంతా కూడా ఆయన చేస్తూ ఉంటాడు ఆయన యొక్క గోపికలతో కదండి. ఆ విషయం ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు క్వాలిటీస్ ఆయనవి? ఆయన చంద్రాకారపు తాయతతో అలంకరింపబడిన పూమాలు కలిగి వేసుకుని ఉంటాడు. ఆయన చేతులందు ఏం పెట్టుకుంటారు? వంశీ, ఆ పిల్లన గ్రోవుని పెట్టుకుంటాడు.
ఇంకోటి ఏమని చెప్తున్నారు, ఆయన భుజాలపై కేయూరములు ఇక్కడ ధరిస్తారు కదా! షోల్డర్ స్టార్టింగ్‌లో ఇక్కడ ఆర్నమెంట్స్ ధరిస్తారు కదా! అవి మంచిగా రత్నాలతో అల్లదబడిన అటువంటి కేయూరములు అంటే ఇలాగా టైయింగ్ ఉంటుంది కదా! రత్నాలన్నీ అలంకరించి మధ్యలో ఒక పెండెంట్ లాగా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. వాళ్ళిక్కడ షోల్డర్స్ ధరిస్తారు రాజులు వీళ్ళందరూ కూడా. సో, ఆయనక్కడ ఆ విధంగా మంచి రత్నాలతో పొదగబడిన కేయూరాలను ఇక్కడ ధరించి ఉన్నాడంట ఆయన షోల్డర్స్‌కి. సో, ఏం చేస్తున్నాడాయన? ఆ విధంగా ఉన్నవాడాయన త్రిభంగ 3 స్థానములందు వంగి ఉన్న ఆ త్రిభంగ రూపంలో స్వామి ఉన్నాడంట. సో, ఉండి ఏం చేస్తున్నాడాయన? ప్రణయ కేలి విలాసం. ఆయన ఏం చేస్తున్నాడు? ఇక ప్రణయ లీలలు కదండీ! గోపికలతో ఏం చేస్తున్నాడంటే కేలి విలాసం. అద్భుతమైన లీలల్లో ఆయన చేస్తూ ఉన్నాడు. మగ్నుడై ఉన్నాడు. లీలల్లో పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నవాడు. సో, అటువంటి గోవిందుడిని నేను భజిస్తున్నా, ప్రార్థిస్తున్నా, నమస్కరిస్తున్నా అని ఇక్కడ బ్రహ్మదేవుడు చక్కగా చెప్తున్నారు. సో, మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్ని రకాల రసములలో భగవంతుడిని భక్తులు ఆరాధన చేస్తారు? గుర్తుందా ఎవరికైనా? మనం చాలా సార్లు చెప్పుకున్నాం. వాత్సల్య వాత్సల్య రసం, రసము, సాఖ్య రసం, సాంఖ్య రసం, మొదటిదేంటి? మొదటిదేంటి? వాత్సల్య రసం. శాంతరసం మాతాజీ. మొదటిది శాంతరసం. నెక్స్ట్ ఏంటి? దాస్య, సాఖ్య, దాస్య రసం. నెక్స్ట్ సాఖ్య. వాక్యరసం, సాఖ్య రసం, నెక్స్ట్ వాత్సల్యం. వాత్సల్య నెక్స్ట్ రసం, మాధుర్యం. మాధుర్యం. రైట్. ఈ యొక్క శాంతరసంలో సో భక్తులు ఏం చేస్తారు? భగవంతుడు దేవాది దేవుడు కదండి! సో ఆ విధంగా ఆయన గ్లోరిఫై చేస్తూ ఉంటారు. దాస్యం కంటే ఈ యొక్క సాఖ్యం కంటే ఎక్కువ ఆయన దేవాది దేవుడు కదండి! సో ఆ విధంగా ఆయన్ని గ్లోరిఫై చేస్తూ ఆయనకి రకరకాల ఆయనతో ఉండడానికి ఎప్పుడు ఇష్టపడతారు. బట్ ఈ యొక్క నెక్స్ట్ లెవెల్ ఏంటి? దాస్యం. ఎవరంటే ఇప్పుడు శాంత భావంలో చెట్లు, ఆవులు కదండీ! ఇవన్నీ కూడా శాంత భావంలో సేవిస్తూ ఉంటాయి స్వామిని. మరి దాస్య భావంలో ఏం చేస్తారు? స్వామికి పర్సనల్‌గా సేవ చేస్తూ ఉంటారు. కదండీ! ఈవెన్ గొప్ప బాలుల్లో కూడా కొంతమంది దాస్య లెవెల్‌లో చేస్తూ ఉంటారు. కొంతమంది సాఖ్య లెవెల్‌లో చేస్తూ ఉంటారు. కొంతమంది వాత్సల్య భావంలో ఆయన్ని కాపాడుకునే భావన. వాత్సల్య భావన అంటే ఏంటి? కొంచెం ఏజ్‌లో పెద్దవాళ్ళు ఇప్పుడు బలరాముడు ఎంత పెద్దవాడు కాదు. కానీ ఆయన ఒక్కొక్కసారి సాఖ్య భావంలో సేవ చేస్తూ ఉంటాడు. ఒక్కోసారి వాత్సల్య భావంలో చేస్తూ ఉంటాడు. వాత్సల్య భావం అంటే ఏంటి? ప్రొటెక్షన్. నేను కాపాడుకోవాలి కృష్ణుడిని. కదండీ! సాఖ్యభావం నా ఫ్రెండే. నా స్నేహితుడు కృష్ణుడు. "ఓ కృష్ణ ఇప్పుడు నీ మీద ఎక్కి నేను దూకుతా. నువ్వు తర్వాత నా మీద ఎక్కి దూకు." ఓకే. సో, కృష్ణుడి చేతిలో ఉన్నది లాక్కొని తింటమైనా, ఆయన నోట్లో ఉన్నది కృష్ణుడు లాక్కునేంతదంతా సాఖ్యభావం. కదండీ! నెక్స్ట్ వాత్సల్యం. కదండీ! తల్లిదండ్రులైన యశోదానందనులు, దేవకి వసుదేవులు వీళ్ళందరూ కూడా వాత్సల్య భావం. నెక్స్ట్ ఏంటి? మాధుర్య భావం. మాధుర్య భావం ఎవరు? గోపికలు. అలాగే ఈ యొక్క ద్వారకలో ఉన్న రాణులు. కదండీ! సో, స్వకీయ, పరకీయ రస 2 ఉంటాయి. మాధుర్య రసంలో స్వకీయ రస, పరకీయ రస. స్వకీయ రస అంటే ఎవరైతే ఈ యొక్క ద్వారక రాణులున్నారు కదా! 16,108 మందితో అప్పుడు కూడా అది కూడా మాధుర్య రసంలోనే కనెక్ట్ అయ్యి ఉంటారు. అది స్వకీయ రస. పరకీయ రస ఏదైతే బృందావనంలో గోపికలతో స్వామి చేసిన లీలలు ఏమంటారు? పరకీయ రస భావనలో చేసిన లీలలన్నమాట. కదండీ! సో, ఈ విధంగా 5 రసములలో భగవంతుడు ఎవరు? రసరాజ్. ఆయన మాతాజీ పరకీయ రసరాజ్. రసం అన్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? మాధుర్య రసంలోనే 2 కేటగరీస్. స్వకీయ, పరకీయ. స్వకీయ అంటే ఈ యొక్క ద్వారకారాణులు. పరకీయ అంటే ఈ యొక్క గోపికల నుంచి వచ్చిన గోపికలతో చేసిన ఫాస్ట్ టైమ్స్ ఆ యొక్క రసం ఏదైతే ఉన్నదో దాన్ని పరకీయ భావన అంటారు మాతాజీ. పరకీయ రస. ఎందుకంటే వాళ్ళు వివాహం చేసుకోలేదు స్వామి. బట్ ఆ ఇంటిమేట్ అసోసియేషన్ అనేది ఉంది. దాన్ని పరకీయ రస అనేది అనటం జరుగుతుంది. ఓకే. సో, స్వకీయ, పరకీయ 2 ఉంటాయి మాధుర్య భావనలు. సో, భగవంతుడు రసరాజ్ కదండీ! రసరాజ్. సో, ఆయన ఎవరు ఏ విధంగా ఆయనతో రెసిప్రొకేట్ అవుతున్నారో, ఆ విధంగా భక్తుడు ఆయన రెసిప్రొకేట్ అవుతూ ఉంటారు. ఈవెన్ ద్వారకా రాణుల్లో కూడా రుక్మిణీమాత ఒకలాగా ఆయన్ని సేవిస్తూ ఉంటారు. సత్యభామాదేవి ఒకలాగా సేవిస్తూ ఉంటారు. జాంబవతీదేవి ఒకలాగా సేవిస్తూ ఉంటారు. బట్ ఎవరు ఏ విధంగా స్వామిని రెసిప్రొకేట్ అవుతున్నారో, ఆ విధంగా స్వామి వాళ్ళకి రెసిప్రొకేట్ అవుతూ ఉంటాడు. వాళ్ళ భావనల్లో. కదండీ! సో, మనకి చాలా మందికి అందరికి ఎక్కువ బాగా కృష్ణుడు అనంగానే తెలిసిన లీలేంటి? రాసలీల. ఎక్కువ తెలిసిన లీల అదే. తప్పుగా అర్థం చేసుకోబడే లీల కూడా అదే. కదండీ! సో, ఎక్కువ అందరికి కృష్ణుడంటే తెలిసిన లీల ఏంటంటే రాసలీల.
అలాగే అందరి చేత తప్పుగా అర్థం చేసుకోబడే లీల కూడా రాసలీలని. ఎందుకంటే ఇటువంటి అద్భుతమైన లీలలు ఎవరి దగ్గర నుంచి వినాలి? గురు పరంపరలో వచ్చిన ఆచార్యుడి దగ్గర నుంచి వినాలి. స్వతహాగా నేను చదువుకుంటాను, లేకపోతే ఎవరో ప్రొఫెషనల్ రిసైటర్ దగ్గర నేను వినేస్తానండి అంటే ఏమవుతుంది? అపరాధ భావన. స్వామి పట్ల అపరాధం చేస్తాం. అందుకని సుఖదేవ గోస్వామి కూడా మనకి శ్రీమద్ భాగవతం డైరెక్ట్‌గా రాసనృత్యం గురించి చెప్పలేదు. మొదటి 9 స్కందాలు. మొదటి 9 స్కందాల్లో మనకి ఫౌండేషన్ యేసుకొనొచ్చారు. ఎవరి కృష్ణుడు? హూ ఈస్ హి? ఎవరా పర్సనాలిటీ? ఎవరా కృష్ణుడు? అని మనకు అర్థం వచ్చిన తర్వాత, ఓహ్! యతేచాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. సో, భగవంతుడు స్వయం కృష్ణ భగవానుడైన దేవాది దేవుడు. ఆయన అవతారి. కదండీ! అన్ని అవతారాలకు ఆయనే మూలం. ఏదైతే ఫస్ట్ క్యాండిల్ అంటామో అదే ఆయన ఫస్ట్ ఒరిజినల్ పర్సనాలిటీ ఆయనే. ఆయన దగ్గర నుంచి ఆయన వివిధ అవతారాలొస్తున్నాయి. పురుషావతారాలొస్తున్నాయి. లీలావతారాలొస్తున్నాయి. కదండీ! అన్నిటికి కారణం ఆయనే. ఇంకెవరైనా భగవాన్. ఆ పైన ఎవరైనా భగవాన్. భగవాన్. భగ అంటే ఐశ్వర్యాలు. అన్ని రకాల ఐశ్వర్యాలు పరిపూర్ణంగా ఉన్నవాడు భగవంతుడు. కదండీ! ఎవరా భగవంతుడు? అందం, ఐశ్వర్యం, జ్ఞానం, వైరాగ్యం, కీర్తి, సంపద అన్నిట్లో పరిపూర్ణంగా ఉంటాడు. కదండీ! ఏదో ఒకటి తీసివేస్తే ఏమంటారు? పూర్ణమదం పూర్ణం. అందులో నుంచి ఎంత తీసినా మళ్ళా ఏదైనా పూర్ణమే. ఆయన ఎంత క్రియేట్ చేసినా ఇంకా ఆయన పూర్ణంగానే ఉంటాడు. ఓకే. ఇందులోంచి తీసివేస్తే స్వామి తగ్గిపోయాడు అనడానికి లేదు. ఆయన అనంతంగా ఆయన గుణాలు, ఐశ్వర్యాలు పెరుగుతూనే ఉంటాయి. ఆయనే ఆయనొక అంశ అయిన అనంత శేషుడు ఇంతవరకు ఆయన గుణగణాలని లెక్కించలేకపోయాడు. స్వామి ఇన్ని గుణాలున్నాయి నీకు అని చెప్పలేకపోయాడు. ఇంకా లెక్కిస్తూనే ఉన్నాడంట ఆయన. ఇటువంటి అసంఖ్యాకమైన గుణాలు స్వామి యొక్క అవతారాలు ఎన్ని వస్తాయి? సముద్రంలో నీటి బిందువులు లెక్కించగలమా? లెక్కించలేం. మట్టిలో ఎన్ని ఇసుక రేణువులున్నాయో కౌంట్ చేయగలమా? చేయలేం. అన్ని అవతారాలు స్వామి తీసుకుంటూ ఉంటాడు. ఈ విశ్వంలో ఒక అవతారం అవుతూ ఉండవచ్చు. వేరే విశ్వంలో ఆల్రెడీ ఇంకో అవతారం. ఇప్పుడైతే ఇక్కడ చైతన్య మహాప్రభు లీల అయిపోయింది. వేరే యూనివర్సెస్‌లో ఇప్పుడు చైతన్య మహాప్రభు లీల జరుగుతూ ఉండవచ్చు. అక్కడ ప్రభుపాద అక్కడ కూడా ఎంతో ప్రచారం చేస్తూ ఉండవచ్చు. కదండీ! అక్కడ కూడా గోస్వాములు ఆల్రెడీ వచ్చి ఉండవచ్చు. వేరే చోట కృష్ణలీల జరుగుతూ ఉండవచ్చు. ఇలాగ అనంతమైన విశ్వాల్లో ఎప్పుడూ కూడా నిత్యంగా లీలలు జరుగుతూనే ఉంటాయి. కదండీ! అంతే కాకుండా ఈ 9 స్కందాల్లో మనకి ఒక ఫౌండేషన్ అనేది సుఖదేవ గోస్వామి ఏసిన తర్వాత మనకి 10వ స్కందం అనేది ఇచ్చాడాయన. ఎవరైతే మొదటి 9 స్కందాలు చదవలేదు, ఎవరి కృష్ణుడు తెలియలేదు, డైరెక్ట్‌గా 10థ్ స్కందం ఒప్పించేసి రసలీల ఒప్పించేసేస్తే ఏమర్థం అవుతుంది? ఓహ్! ఇటువంటి వాడా కృష్ణుడు? వేరే వాళ్ళ స్త్రీలతో రసలీల నృత్యం చేస్తారా? ఇటువంటి భగవంతుడేంటి? అని అపరాధం చేసే అవకాశం ఉంటుంది. అసలు భగవంతుడు ఎవరో తెలుసుకుని 9 స్కందాల తర్వాత ఓకే. అటువంటి భగవంతుడు ఆ దేవాది దేవుడు కృష్ణుడు ఇన్ని అద్భుతమైన లీలలు చేశాడు. అని ఎప్పుడైతే మనం 10వ స్కందంలో చదువుతున్నప్పుడు వాటిని ఎప్రిషియేట్ చేయగలుగుతాం. ఎప్రిషియేట్ చేయగలుగుతాం. సో, ఒకసారి మొన్న ఒకళ్ళు షేర్ చేస్తున్నారు. ఒక ప్రభుజీ షేర్ చేస్తున్నారు. సో, ఆయన జస్ట్ అప్పటికి రీసెంట్‌గా ఒక 2, 3 మంత్స్ ఇస్కాన్ డివోటీస్ అసోసియేట్ అవుతున్నారు. సో, డివోటీస్ నేచురల్‌గా ఏం చెప్తారు చాంటింగ్ చేయండి అని చెప్తారు. సో, ఆ డివోటీ 2, 3 మంత్స్ నుంచి జపం చేస్తున్నాడు. సో, ఎవరో భగవద్గీత ప్రవచనాలంటే వెళ్ళాడంట. సో, 3 డేస్ అటెండ్ అయ్యాడు. సిన్సియర్‌గా భగవద్గీత ప్రవచనం అంతా అటెండ్ అయ్యాడు. సో, 4థ్ డే అడిగాడంట. సో, నామం గురించి చెప్పండి. హరే కృష్ణ ఆహ్, మహామంత్రం గురించి మీ ఉద్దేశ్యం ఏంటి? చేయాలా? భగవంతుని యొక్క నామం చేయాలంటే, అదెక్కడ చెప్పబడింది భగవద్గీతలో అని అంటున్నారంట. సో, ఈ వ్యక్తి వచ్చి తర్వాత డివోటీస్ చెప్తున్నారు. అసలు అది ఎక్కడ చెప్పబడింది? భగవంతుడి నామాలు తీసుకోవాలని భగవద్గీతలో ఎక్కడ చెప్పబడిందని అడుగుతున్నారు. వాళ్ళే ప్రవచనాలు ఇస్తున్నారండి. ఎక్కడ చెప్పబడింది? మీరెవరైనా చెప్తారా నాకు? భగవంతుడు చెప్పాడా ఎక్కడైనా నామం తీసుకోమని భగవద్గీతలో చెప్పలేదా? ఏవండీ? మీరు సైలెంట్ అయిపోయారిప్పుడు. చెప్పారు మాతాజీ నామం ఎక్కడ? తీసుకోవాలని ఎక్కడ చెప్పారు? నామస్మరణ ఎక్కడ చెప్పారు? భగవద్గీతలో మాతాజీ ఎక్కడ? 18వ అధ్యాయంలో అధ్యాయం కాదు. శ్లోకం అండి. శ్లోకం 18థ్ అధ్యాయం కాదు. ఎక్కడ? ఆ శ్లోకం ఏంటి? హ్మ్.
చివరి సమయంలో అంటకాలి ఆహా, అది కాదు. నామం తీసుకోవాలి. చివరి సమయంలో కాదు కదా, మనం రోజు చేయమని చెప్తున్నాం కదండి. చివరి సమయంలో చేసుకోండి, అప్పటి వరకు జల్సాగా ఉండమని చెప్పట్లేదు మనం. మన్మనా భవత్ భక్తో అదా ఇంకా మాతాజీ 75వ శ్లోకం మాతాజీ. మన్మనా భవ మద్భక్త మన్మన మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి. సత్యం తే ప్రతిజానే ప్రియోస్మి. అది ఎలా భజించాలో చెప్పాడు, నామం ఎక్కడ చెప్పాడు ఆయన? అదే ఇంకోటి ఉంది కదా మాతాజీ, మన్మనా భవత్ భక్తో, అందులో చెప్పలేదా? ఉహు. అందులో కూడా కదా. సరే, అయితే ఇప్పుడు చెప్తాను, ఎప్పటికీ మర్చిపోవద్దు. ఓకే. సో తస్మా సర్వేషు కాలేషు మాం అనుస్మర యుద్ధచ మయ్యర్పిత మనోబుద్ధిర్ మామే వైశ్య ససంశయ. 8.7 భగవద్గీత 8.7 లో స్వామి చెప్పాడు, తస్మా సర్వేషు కాలేషు. 16 రోజులు చేయమని లేదు, 24 గంటలు జపం చేయమన్నాడు ఆయన. మన ఆచార్యులు ఎంతో కరుణ. సో కనీసం 16 మాలలు చేసి 24 గంటలు కూడా స్వామి స్మరణలో, స్వామి సేవలో ఉండమని చెప్పారు. బట్ కృష్ణ భగవాన్ క్వాలిఫికేషన్ పెట్టింది, టార్గెట్ చాలా ఎక్కువ. తస్మా సర్వే ఆల్వేస్ రిమెంబర్ మీ. ఏ పని చేస్తున్నావో సంబంధం లేదు, ఎప్పుడు నన్ను స్మరించు, నా స్మరణలో ఉండి నీ విద్యుత్ ధర్మం చేయవయ్యా అని చెప్పాడు కదండి. సో ఈ వ్యక్తి వచ్చి డివోటీస్ చెప్తున్నాడంట, అదేంటండి అసలు స్వామి భగవద్గీతలో చెప్పలేదని అంటున్నారు వాళ్ళు, మరి వాళ్ళు భగవద్గీత ప్రవచనాలు ఇస్తున్నారు. సో ఇది ప్రాబ్లం, ఇది ప్రాబ్లం. సో అసలు భగవద్గీతలో స్వామి ఏం చెప్పాడో తెలియకుండా ప్రవచనాలు ఇచ్చే వాళ్ళ దగ్గర వింటే మనకే వస్తుంది జ్ఞానం, మనమే ఉద్ధరించబడతాం. అందుకనే ఆధ్యాత్మిక పరంపరలో వచ్చిన వాళ్ళ దగ్గర మనం భగవద్గీత భాగవతం వినాలి కదండి. సో అలాగే డైరెక్ట్ గా జంప్ చేయకూడదు 10వ స్కందంలోకి. మొదటి 9 స్కందాలు చదివిన తర్వాత అప్పుడు 10వ స్కందంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు మనకు అర్థం అవుతుంది స్వామి యొక్క ఉన్నతమైన పొజిషన్ తెలిసిన తర్వాత, అప్పుడు మనకు అర్థం అవుతుంది స్వామి ఎవరు. స్వామి ఏదైనా చేయగలడు, ఏదైనా చేయవచ్చు, ఆయనకి అన్ని అధికారాలు ఉన్నాయి అని మనకు అర్థం అవుతుంది. అప్పుడు మన స్వామిని అపరాధ భావంతో చూడం, స్వామిలో తప్పు చూసే ప్రయత్నము చేయము. అసలు స్వామి తప్పు చేసే అవకాశమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కదండి. సో అది మనం 100% ఫెయిత్ అనేది మనలో ఉండాల్సి ఉంటుంది. సో మొన్న ఒక క్లాస్ లో నేను వింటున్నాను, ఒక వ్యక్తి బాగా స్కాలర్ అంట, బాగా స్కాలర్. సో మొత్తం అంతా మొత్తం భగవద్గీత, భాగవతం వీటి మీద బాగా అనాలిసిస్ చేశారంట. సో ఆయన ఎప్పుడైతే భగవద్గీత ఎప్పుడు చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉండేవాడంట. సో నేను ఎన్ని ప్రిన్సిపల్స్ అన్ని పాటిస్తున్నాను ఇవన్నీ. సరే అయితే ఆయన దగ్గరికి వచ్చి, ఆయన ప్రవచనాలు అన్ని కూడా ఇస్తున్నాడు. సరే అయితే ఆయన దగ్గరికి వచ్చి ఎవరు అడిగారు, నాకు కొంచెం ఈ రాసలీల నృత్యం అంటే ఏంటి, నాకు దాని గురించి చెప్పండి. అప్పుడు ఆ వ్యక్తి చెప్పడం ప్రారంభించాడంట, భగవద్గీత చెప్పిన పర్సన్ వేరు, రాసలీల చేసిన పర్సన్ వేరు. సో ఈ వ్యక్తికి ఒకసారి ఆశ్చర్యం కలిగిందంట, ఇద్దరు 2 పర్సనాలిటీసా, నీకు నాకంటే తక్కువ తెలిసినట్టుందయ్యా, ఇద్దరు ఒకటే. ఆ కృష్ణుడు ఇక్కడ భగవద్గీత చెప్పాడయ్యా. ఆయన చిన్నప్పుడు 8 సంవత్సరాలప్పుడు రాసలీల నృత్యం చేశాడు. ఆవేశం కూడా నీకు తెలియకుండా పోయింది, నువ్వేదో పెద్ద తెలిసిన వ్యక్తి అని నీ దగ్గరికి వచ్చా. అప్పుడు ఎప్పుడైతే భగవద్గీత చేతిలో పట్టుకుని తిరుగుతున్న వ్యక్తి అన్నాడంట, అవునా, అలాగైతే ఐఎమ్ రియల్లీ షేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇటువంటి ఇటువంటి హిందూ దాంట్లో నేనందుకు నేనే చాలా సిగ్గుగా పడుతున్నా అని చెప్తే, అప్పుడు వ్యక్తికి అర్థమైంది అసలు వీడికి ఏం అర్థమైంది భగవద్గీత, వీడు ప్రొఫెషనల్. సో ఇటువంటి విధంగా ఉంటారు, ఆ పర్సన్ వేరు, ఈ పర్సన్ వేరు. కొంతమంది ఏమంటారు, ఏదో నిరాకార బ్రహ్మజ్యోతి అనండి, కృష్ణుడి రూపం తీసుకుని భగవద్గీత చెప్పేసింది మళ్ళీ వెళ్ళిపోయింది, ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు కదండి. సో అందుకనే ఆధ్యాత్మిక గురు పరంపరలో వచ్చిన వ్యక్తి నుంచి వినాలి, రైట్. మాతాజీ సో ఏమండి 9 అధ్యాయాలు చదివిన తర్వాత 10వ ఇది క్యాంటో చదవమంటున్నారు. ఆ, అయితే దేవాది దేవుడు కృష్ణుడిలో వచ్చి ఆ బుక్ లో అదొకటే బుక్ గానే ఇచ్చున్నారు. ఎస్ మాత, అది కూడా చెప్తాను, అది కూడా చెప్తాను, ఎందుకు ప్రభుపాద ఇచ్చారు అన్నది కూడా చెప్తాను. సో సో ప్రభుపాదను ఒకసారి ఇదే ప్రశ్న మీరు అడిగినట్టే డివోటీస్ అడుగుతారు అన్నమాట. ప్రభుపాద మీరు అలా చెప్తున్నారు కృష్ణ బుక్ లో, మరి మీరు ఆల్రెడీ ఫస్ట్ కృష్ణ బుక్కే మనకి బయటికి డెలివర్ అయ్యింది, యాక్చువల్ గా ప్రింట్ అయింది కూడా అదే, ఎక్కువ సేల్ అయింది కూడా ఇప్పటికి భగవద్గీత ఈక్వల్ కృష్ణ బుక్కే. సో ప్రభుపాద చెప్తారు, అట్లీస్ట్ అట్లీస్ట్ కృష్ణ బుక్ ఫస్ట్ నుంచి చదివి 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 ఆ రాసలీల పంచాధ్యాయకి వచ్చేప్పటికి ఎంతో కొంత ప్యూరిఫికేషన్ వస్తుందని చెప్పి అది ఇవ్వబడింది, రైట్. ఎంతో కొంత ప్యూరిఫికేషన్, డైరెక్ట్ గా కృష్ణ బుక్ లోనే అక్కడికి వెళ్ళకూడదు కదండి. సో స్టార్టింగ్ నుంచి ఆయన ఎన్నెన్ని అద్భుతమైన లీలలు చేశాడు. ఏ లీల తర్వాత రాసలీల చేశాడు ఆయన, గోవర్ధన పర్వతాన్ని 7 సంవత్సరాలు ఎప్పుడు ఎత్తాడు ఆయన, ఆ తర్వాత 8 సంవత్సరాలు ఎప్పుడు రాసలీల చేశాడు. సో
ఎవరైనా ఇప్పుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తగలరా? ఎత్తలేరు. సో, గోవర్ధన పర్వతాన్ని ఎత్తగలిగిన వాడు మానవాతీతమైన వాడు, దేవాది దేవుడు. సో, ఎవరైతే రాసలీలని ఇమిటేట్ చేయాలనుకున్నారో ముందు గోవర్ధన పర్వతం ఎత్తాలి వాళ్ళు. కదండీ! సో, ఆ విధంగా ప్రభుపాద్ గారు చెప్పడం అనేది జరిగిందనమాట. ఆ విధంగా క్రమంగా వెళ్ళటం వల్ల ఎంతో కొంత ప్యూరిఫికేషన్ అనేది వాడికొస్తుంది అని కృష్ణ బుక్ అనేది ఇవ్వటం జరిగింది. బట్ వాళ్ళు మొత్తం చక్కగా అర్థం చేసుకోవాలి. ఎటువంటి అపరాధ భావన లేకుండా. అంటే శ్రీమద్ భాగవతం మొదటి స్కందం నుంచి 9 స్కందాలు చదివిన తర్వాత 10వ స్కందంలోకి వెళ్ళాలి. మనకి ప్రభుపాద్ గారు పదే పదే మొదటి 2 స్కందాల భాష్యాల్లో ఇది రాస్తారు. మొదటి స్కందం నుంచి చదవండి. డోంట్ జంప్. ఎవరు జంప్ చేయొద్దు అని చెప్తారు. ఎందుకంటే జంప్ చేస్తే కృష్ణుడి యొక్క ఉన్నతమైన పొజిషన్ మనం అర్థం చేసుకోకపోతే అక్కడికి వెళ్లి మనం ఏం చేస్తామండి? అపరాధం చేస్తాం. ఎలాగైతే వీళ్ళు అనుకుంటున్నారు రకరకాలుగా కదండీ! సో, ఒక వ్యక్తి చెప్పిన తర్వాత అవునా! కృష్ణ భగవద్గీత చెప్పినాయన, రసలీల చెప్పినాయన ఒకే ఆయన అంటే, అవునా! సరే అయితే ఇప్పుడు నువ్వు రసలీల గురించి తెలుసుకోవాలనుకుంటున్నావంటే అవును అంటే, అయితే నీ పక్కింటి ఆయన కృష్ణుడు లాంటి వాడైతే పర్వాలేదా? సో, ఇటువంటి వాడవుతున్నారా? అసలు కృష్ణుడి గురించి తెలియకుండానే రాసలీల గురించి గాని, భగవద్గీత గురించి గాని, ప్రామాణికంగా తెలుసుకోకుండా చెప్పటం వల్ల ఏమవుతుంది? వాళ్ళు కరెక్ట్ డైరెక్షన్‌లో వెళ్ళరు. వాళ్ళు చూపించే వేరే వాళ్ళని చూపించడం కూడా వాళ్ళు కరెక్ట్ డైరెక్షన్‌లో పెట్టరనమాట. సో, మనం ఒకటి అర్థం చేసుకోవాలి. భగవద్గీతలోనే స్వామి చెప్పాడు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్తా దేహం పునర్జన్మ నైతి మామైతి సో అర్జున. నా జన్మ కర్మ దివ్యమైనవి. సో, మనలాంటివి కాదు స్వామి యొక్క జన్మ కర్మలు. కదండీ! సో, అది ఏది చేసినా స్వామి ఆధ్యాత్మిక ప్లాట్‌ఫార్మ్, ట్రాన్సెండెంటల్ ప్లాట్‌ఫార్మ్‌లోనే చేస్తాడు. అది ఏ కర్మైనా. అది మనం ఒకటి గ్రహించాల్సి ఉంటుంది. సో, మనం ఎక్కడ చేస్తాం? భౌతిక దేహ భావన మనంతా కూడా కామ భావనలో ఉంటాయి మన కార్యక్రమాలన్నీ. స్వామిదంతా ప్రేమ భావనలో ఉంటుంది. ఫుల్ ఆపోజిట్‌లో ఉంటాయి. కదండీ! స్వామి సచ్చిదానందమైన రూపం మనది భౌతిక ప్రకృతి ఇచ్చిన పంచభూతాత్మకమైన శరీరం. సో, చాలా తేడా ఉంది. కదండీ! సో, మనం అది అర్థం చేసుకోవాలి. సరే అయితే ఈ యొక్క జన్మ కర్మచ గురించి తెలిసింది. సరే అయితే ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలండి? ఒకవేళ రాసలీల అనేది వింటే ఏం జరుగుతుంది? అయితే మనం మొత్తానికి వినొద్దా చాప్టర్స్? వింటే ఏం జరుగుతుందో కూడా మనకి శ్రీమద్ భాగవతం 10వ స్కందం 33వ అధ్యాయం 39వ శ్లోకంలో చెప్పబడింది. ఎవరైతే గనక శ్రద్ధగా శ్రవణం చేస్తారో ఈ యొక్క భగవంతునికి అలాగే ఈ యొక్క గోపికలకి బృందావన గోపికలకి జరిగిన అద్భుతమైన లీలలను ఎవరైతే గనక చక్కగా శ్రవణం చేస్తారో ఏమవుతుందంట వాళ్ళలో ఉన్న కామ భావన, హృదయానికి ఉన్న రోగం అంతా తగ్గిపోయి వాళ్ళు శుద్ధ భక్తి అనేది పొందుతారంట స్వామి పాదాల పట్ల. అంటే ఏంటి? ఏదైతే స్వామి యొక్క దివ్యమైన కర్మ అది వినటం కారణంగానే వినిన వాళ్ళలో ఉన్న కామభావన పోతుంది అంటే, ఆ లీల కామభావంతో కూడిందా అండి? కాదు కదా! అది దివ్యమైన లీల. ఆ దాన్ని శ్లోకం బట్టి ఒకసారి మనకు చెప్పండి అర్థమవుతుంది. మాతాజీ. 10వ స్కందం 33వ అధ్యాయం 39వ శ్లోకం. ఒకసారి చెప్పండి మాతాజీ అది. ఓకే. ఒక్క నిమిషం ఓపెన్ చేస్తాను అసలు. విక్రీడితం వ్రజవధుభిరిదం చ విష్ణు శ్రద్ధాన్వితో నృశూన్యాతవర్ణయేద్య భక్తిం పరం భగవతి ప్రతిలభ్య కామం హృద్రోగమాస్వ అపహ్నోతి అచేర్న ధీరః. హృద్రోగం హృదయానికి పట్టిన రోగం అనేది పోతుంది. ఏంటి రోగం మనకి హృదయానికి పట్టింది? ఈ కామ భావన అనే యొక్క రోగం అనేది పోతుందంట. ఎవరైతే ఈ యొక్క లీలలనేవి శ్రవణం చేస్తాయో. సో, మనం అర్థం చేసుకుందాం. సో, ఎందుకని ఈ లీలలు దివ్యమైనవి అని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. సో, మనకి ఈ యొక్క ఒక్క నిమిషం. ఎవరు ఇప్పుడు శ్రీమద్ భాగవతం ఈ యొక్క రస లీల వేరే వేరే స్పీకర్ ఎవరన్నా చెప్తున్నారా? ఎవరు చెప్తున్నారు పరీక్షణ్ మహారాజ్‌కి? సుఖదేవ్ సుఖదేవ్ మాతాజీ.
సుఖదేవ గోస్వామి చెప్తున్నారు కదండి. మనం చెప్పుకున్నాం సుఖదేవ గోస్వామి యొక్క ట్రాన్సెండెంటల్ పొజిషన్. సుఖదేవ గోస్వామి అలా వెళ్తున్నప్పుడు ఆ యొక్క ఎవరైతే అప్సరసలు ఎక్కడైతే అక్కడ స్నానం చేస్తున్నారో వాళ్ళ యొక్క దేహాలను కూడా వాళ్ళు కప్పుకోరు. ఎందుకని? సుఖదేవ గోస్వామి ఏదైనా చూస్తే ఆడ, మగ అని డిస్టింగ్విషన్ చూడడాయన. మ్యాటర్, స్పిరిచువల్. ఆధ్యాత్మికమైనది, భౌతికమైనది. అంతే తప్ప వేరే తేడా ఏమి లేదు. సో, అటువంటి ఎక్సాల్టెడ్ పొజిషన్‌లో ఉన్న సుఖదేవ గోస్వామి భౌతికపరమైన కామభావంలో జరిగే ఒక లీల గురించి, ఒక విషయం గురించి, ఒక యాక్టివిటీ గురించి మాట్లాడ్డాయన. కదండీ! అది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ రాసులనేది దివ్యమైనది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు. ఓకే. ఎందుకంటే చాలా మందికి బాగా మిస్‌అండర్‌స్టూడ్ చేసుకునే ఒక లీల అంటే ఇదే. సో, సుఖదేవ గోస్వామి లాంటి వ్యక్తి, అంత ఆధ్యాత్మికంగా ఉన్నతమైన వ్యక్తి, ఒక భౌతికపరమైన కామభావనలో జరిగే ఒక విషయం గురించి చర్చించే వ్యక్తి కాదాయన. అంతేకాదు అక్కడ సభలో ఎవరెవరున్నారు? నారదముని, వ్యాసదేవుడు, గొప్ప గొప్ప పర్సనాలిటీస్ అందరూ అక్కడ ఉన్నారు. కదండీ! సో, వాళ్ళందరికీ వీటి పట్ల ఏమి ఇష్టం ఉండదు కదా! భౌతిక విషయాల పట్ల కామభావన ఏదో సినిమా ఎవరైనా శుద్ధ భక్తులు ఇప్పుడు హిందీలో ఏ సినిమా వచ్చింది, ఇంగ్లీష్‌లో ఏ సినిమా, తెలుగులో ఏ సినిమా వాటి గురించి ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. కదండీ! అందులో పరీక్షిత్ మహారాజు అప్పటికి ఆల్రెడీ తనకున్న 7 రోజుల్లో 4 రోజులు అయ్యిపోయినాయి. ఇంకా 3 రోజుల్లో చనిపోయే వ్యక్తి. అది శుద్ధ భక్తుడు. కదండీ! ఏదో భౌతికపరమైన విషయాల గురించి వినటానికి ఆయనకి ఎటువంటి ఆసక్తి లేదు. మనం స్టార్టింగ్ నుంచి శ్రీమద్ భాగవతంలో చూస్తున్నాం. సౌనకాది ఋషులు సూత గోస్వామి చెప్తున్నారు. కృష్ణ కథ అయితేనే మాకు చెప్పండి. వేరేది చెప్పొద్దు. వేరేది మేము వినటానికి ఇష్టపడట్లేదు. పరీక్షిత్ మహారాజు కూడా చెప్తున్నారు. ఏదైతే కృష్ణ కథ అయితే నాకు చెప్పండి. అది కూడా మీ గురువుల దగ్గర నుంచి విన్నది నాకు చెప్పండి. అది ఉద్ధరించేది చెప్పండి. అందరికి పరమ శ్రేయోదాయకమనేది చెప్పండి. నేను అడగకపోయినా నాకు మంచిదైతే చెప్పండి. అటువంటప్పుడు సుఖదేవ గోస్వామి ఒక భౌతికపరమైన దాని గురించి మాట్లాడడు. ఎందుకంటే వినేవాళ్ళు కూడా ఎవరు? చాలా ఉన్నతమైన వాళ్ళు. శుద్ధ భక్తులు. కదండీ! సో, అది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు చైతన్య మహాప్రభు ఒక శ్లోకం ఉంటుంది. చైతన్య మహాప్రభు 'చైతన్య మంజూష మత్తు' అని ఒక దాంట్లో ఒక అద్భుతమైన శ్లోకం వస్తుంది. ఆరాధ్యో భగవాన్ వ్రజేశ తనయాస్తద్ధామ వృందావనం రమ్యః కశ్చిద్ ఉపాసనా వ్రజవధూ వర్గేణ వా కల్పిత శ్రీమద్భాగవతం ప్రమాణమమలం ప్రేమాపుమర్థో మహాన్ శ్రీచైతన్య మహాప్రభోర్మతమిదం తత్ర ధారన్నరపర. 5 విషయాలు ఆయన కన్‌క్లూజివ్‌గా చెప్తారు చైతన్య మహాప్రభు. ఏంటంట? ఆరాధ్యో భగవాన్ వ్రజేశ తనయ. ఎవరు ఆ వ్రజేశ తనయ ఎవరు? ఆ నందుని కుమారుడైన కృష్ణ భగవానుడు పరమ ఆరాధ్యమైన వాడు. రెండవది ఏం చెప్పారు? తద్ధామ వృందావనం. అన్నిటికంటే అత్యున్నతమైన ధామం ఏమిటి? బృందావనం. మూడవదేంటి? రమ్యా కసిద్ ఉపాసన వ్రజవధౌ. ఎవరైతే వ్రజవధువులు అంటే గోపికలు చేసిన ఆరాధన అన్నిటికంటే ఉత్తమమైనది. మూడవది. నాలుగవది ఏమని చెప్పారు? శ్రీమద్ భాగవతం ప్రమాణం అమలం. శ్రీమద్ భాగవతం ప్రామాణికమైన అమల పురాణం. ఈ 4 గురించి చైతన్య మహాప్రభు డిక్లేర్ చేశారు. అంటే చైతన్య మహాప్రభు కూడా ఈ యొక్క గోపికల యొక్క అత్యున్నతమైన భక్తి భావాన్ని యాక్సెప్ట్ చేశారు. యాక్చువల్‌గా మనకి శాస్త్రాల్లో ఒకే ఒక ఇన్‌స్ట్రక్షన్, స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ ఏంటి? ఆల్‌వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్‌గెట్ కృష్ణ. ఎప్పుడు కృష్ణుడిని గుర్తుపెట్టుకో. అలాగే మర్చిపోకూడని విషయం కూడా కృష్ణుడే. ఎప్పుడు కృష్ణుడిని మర్చిపోవద్దు. ఎప్పుడు గుర్తుపెట్టుకో. సో, దీన్ని అక్షరాలా పాటించింది ఎవరంటే గోపికలు. వాళ్ళు నిత్యం మనకి 10వ స్కందం 44వ అధ్యాయం 15వ శ్లోకంలో సుఖదేవ గోస్వామి చెప్తారు. ఈ గోపికలు ఎలా ఉండేవారంటే వాళ్ళు పాలు చిలుకుతున్నప్పుడు కదండీ! పాలు పితుకుతున్నప్పుడు, ఆ పాలు అమ్మడానికి వెళ్ళినప్పుడు, వాళ్ళ పిల్లల్ని ఆడించేటప్పుడు, నిద్రపుచ్చేటప్పుడు, వాళ్ళ కార్యక్రమాలు చేసేటప్పుడు, ప్రతి కార్యక్రమం అప్పుడు కూడా ఒక్కటే వాళ్ళు చేసేవారు. ఏంటి? గాయంతి కృష్ణ. భగవంతుని గురించి గుణగణాలను కీర్తిస్తూ ఉండేవారంట. కదండీ! సో, వాళ్ళెప్పుడు కూడా ఈ రూల్‌ని పాటించారు. జీవేర స్వరూపహై కృష్ణేర నిత్యదాస్. దాంట్లో హైయెస్ట్ వాళ్ళు ఫుల్‌ఫిల్ అయ్యి చూపించారు. అది గోపికల యొక్క అత్యున్నతమైన స్థానం. అందుకని కృష్ణ భగవానుడు 10వ స్కందం 32వ అధ్యాయంలో చెప్తారు. మొత్తం నాకున్న అందరి భక్తుల్లో ఈ వ్రజవాసులు చాలా ఉత్తమమైన వారు. ఆ వ్రజవాసుల్లో గోపికలు ఇంకా అత్యున్నతమైన వారు.
అలాగే గోపికల్లో అత్యున్నతమైన వారెవరు? శ్రీమతి రాధారాణి. సో, వీళ్ళకి నేను ఏదిచ్చినా నేను రిటర్న్ ఇవ్వలేను. ఎందుకంటే వాళ్ళు నా మీద చూపించే అంత అద్భుతమైన ప్రేమకి ఐ కెనాట్ రీపే. నేను వాళ్ళకి తిరిగి ఏది ఇవ్వలేను. అంత అత్యున్నతమైన భక్తులు వీళ్ళని స్వయంగా స్వామే డిక్లేర్ చేశారు వాళ్ళ యొక్క అత్యున్నతమైన పొజిషన్ గురించి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడు గోపికలతో ఏదైతే నృత్యం చేశారో అది ఏ విధంగానూ కూడా తప్పు అన్న విషయం కానే కాదు. ఎలా అంటే ఆచార్యులు చక్కగా రీజన్ ఇస్తారు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు ఆయన ఎన్ని సంవత్సరాలున్నారు? ఆయన ఏజ్ 8 ఇయర్స్. 8 సంవత్సరాల బాలుడికి ఎటువంటి కామభావన ఆలోచనలుంటాయండి? ఉండవు. ఒకటి. ఆ విధంగా చూస్తారు. రెండవదేంటి? భగవంతుడు దేవాది దేవుడైన, స్వయం భగవంతుడైన. సో, ఇప్పుడు చూడండి భౌతిక ప్రపంచంలో ఎవరైనా మలమూత్రాలు విడిచిపెట్టారనుకోండి, దాన్ని ముట్టుకుంటే మనం అపవిత్రం అయిపోతాం. మళ్ళీ మనం స్నానం చేస్తే గాని ప్యూరిఫై అవ్వం. కానీ సూర్యకిరణాలు అక్కడ పడతాయి. సూర్యకిరణాలు ఆ యూరిన్ అంతా కూడా డ్రై అయిపోతుంది. ఆ స్టూల్ కూడా కొన్ని రోజులకి డ్రై అయిపోతుంది. అలాగే అగ్ని ఉంటుంది. అగ్ని. అగ్నిలో మనం ఏ చెత్త చెదారం ఏసినా అగ్ని మలినమవుతుందా? అవ్వదు. సూర్యకిరణాలు తాకాయి కాబట్టి ఆ మలమూత్రాలని సూర్యుడు మలినమైపోతాడా? అవ్వడు. భౌతిక ప్రపంచంలో దేవీ దేవతలైన సూర్యుడు, అలాగే అగ్నియే ఎటువంటి మాలిన్యానికి అంటబడినప్పుడు మరి భగవంతుడు ఏ విధంగా ఆ! మలినమయ్యే అవకాశం ఉన్నది? ఎటువంటి అవకాశము లేదు. అంతేకాకుండా స్వయం గంగ ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుంది? స్వామి యొక్క పాదపద్మాల నుంచి. స్వామి యొక్క పాదపద్మాల నుంచి ఆవిర్భవించిన గంగే అంత పవిత్రమైనది. ఆవిడలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళ పాప ప్రక్షాళన అంతా అయిపోతుంది. మరి అటువంటి ఆయనకి పాపం ఎక్కడుంటుందండి? కదండీ! సో, మనం అర్థం చేసుకోవాలి. సో, ఈ విధంగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో, ప్రభుపాద్ గారు శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో చక్కగా ఇస్తారు. ఈ గోపికలతో స్వామి చేసే లీల ఎలాంటిదంటే, ఒక చిన్న పిల్లవాడు అద్దంలో తన యొక్క రిఫ్లెక్షన్, తన యొక్క నీడని చూసి ఆడుకుంటాడనుకోండి. ఇప్పుడు అద్దంలో ఎదురుగుంట నుంచున్నాడు. అద్దంలో తన ప్రతిబింబం చూసుకొని ఆ చెయ్యికి ఇలా కొట్టి, ఈ చెయ్యికి ఇలా కొట్టి ఆడుకుంటున్నాడనుకోండి. అదేమన్నా అపరాధమా? లేదు కదా! భగవంతుని లీల కూడా అంతే గోపికలతో. ఎందుకని? గోపికలెవరు? స్వామి యొక్క అంతరంగిక శక్తి ఎక్స్‌పాన్షన్స్ వాళ్ళు. భగవంతుడు ఏ విధంగా సచ్చిదానంద స్వరూపం కలిగి ఉన్నాడో, గోపికలు కూడా వాళ్ళ ట్రాన్సెండెంటల్ బాడీస్‌తోనే ఉంటారంట. వాళ్ళు ఆధ్యాత్మిక దేహంతోనే వాళ్ళు స్వామితో రాసలీల నృత్యంలో పార్టిసిపేట్ అవుతారు. కాబట్టి అది యోగమాయ ఆధ్వర్యంలో జరుగుతుంది ఆ లీలంతా కూడా. మహామాయ ఆధ్వర్యంలో జరగట్లేదు. కదండీ! సో, ఆ విధంగా ఎటువంటిది అక్కడేమి మలినం, తప్పు అన్న విషయమే లేదు. కేవలం భగవంతుడు మాతాజీ ఏం చేస్తున్నాడు ఏమండి? ఇది గోపికలు మాత్రమేనా ఈ విధమైన ఆధ్యాత్మిక దీంతో ఉంటారు? లేకపోతే బ్రజవాసులందరినీ అట్లాగే చూడాలా అని చెప్తారు. బ్రజవాసులందరూ కూడానా ఎట్లా? ఎలా అంటే ఇక్కడ గోపికలు ఈ రస నృత్యానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆధ్యాత్మిక దేహాలతోనే రాసలీల నృత్యంలో పార్టిసిపేట్ అవుతారు మాతాజీ. అదన్నమాట. సో, అంటే మగవాళ్ళు ఎవరు ఉండరు గదా! అంటే ఇక్కడ వరకు అంతవరకే చెప్పబడింది. సో, మిగతా వాళ్ళవి ఆధ్యాత్మిక శరీరాల్లో, భౌతిక శరీరాల్లో మనకు చెప్పబడలేదు. బట్ ఎవరైతే ఈ రాసలీలలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆధ్యాత్మిక దేహాలతోనే పార్టిసిపేట్ చేశారు. సో, జీవ గోస్వామి ఒకసారి చెప్తారు ఒక వివరణలో. సో, ఎప్పుడైతే స్వామి యొక్క ఫ్లూట్ వాయిస్తారో ఆ శారద పూర్ణిమ రోజున వంశీవాటి దగ్గర కదంబ ట్రీ కింద ఆయన వాయించినప్పుడు ఏదైతే ఆయన నోట్‌లో ప్లే చేస్తారో ఐ థింక్ నోట్ 5 ఏదో ఒక నోట్‌లో ఆయన ఒక పొజిషన్‌లో ఉండి లెఫ్ట్ సైడ్‌కి లీన్ అయ్యి ఆయన ఫ్లూట్ వాయించినప్పుడు అది గోపికలకి ఇండికేషను. సో, ఎప్పుడైతే ఆ ఇండికేషన్ వస్తుందో గోపికలందరూ వాళ్ళు ఏ పనులు చేస్తున్నారో అలా విడిచిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కొంతమంది వాళ్ళ ఇంట్లో నిర్బంధించేస్తారు. డోర్‌లేసేసి వాళ్ళనెళ్ళనివ్వరు. సో, వాళ్ళు ధ్యానంలో కృష్ణుడిని స్మరిస్తూ ఉంటే కృష్ణుడు వస్తాడంట మళ్ళీ వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక దేహాలతో తీసుకొని వెళ్లారు. వాళ్ళ యొక్క భౌతిక దేహాలు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రాసలీలలో ఆధ్యాత్మిక దేహాలతో పార్టిసిపేట్ అయ్యారు. సో, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆధ్యాత్మిక దేహాలతోనే పార్టిసిపేట్ అయ్యారని జీవగోస్వామి చెప్పారు. సో, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అక్కడంతా కూడా దివ్యమైన లీల జరుగుతోంది. సో, అని మాత్రం మనం చక్కగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే స్వామి ఆధ్యాత్మికమైన వాడు.
స్వామి భౌతికమైన వాటితో ఎప్పుడు లీల చేయడు. కదండీ! సో, అది వాళ్ళు మనం కూడా పార్షదులనే అనుకోవాలా మాతాజీ? వాళ్ళందరూ నిత్య పార్షదులే. నిత్య అదే పార్షదులే. హరే ఓకే. కృష్ణ. సో, ఇంకా కొంతమంది నిత్య పార్షదులు కాని వాళ్ళు కూడా ఈ భౌమ బృందావనం అంటే ఈ భౌతిక ప్రపంచంలో గోకులంలో లీల చేస్తున్నప్పుడు కొంతమంది ఇక్కడ యాడ్ అవుతారు. కొంతమంది గోపికలు. కొంతమంది నిత్య పార్షదులు గోలోక బృందావనం వస్తారు. కొంతమంది ఇక్కడ యాడ్ అవుతారు. ఎవరైతే అప్పటికి అప్‌గ్రేడ్ అయ్యారో అప్‌గ్రేడ్ అవ్వటం అంటే ఇప్పుడు రాముల వారి కిందొచ్చినప్పుడు ఏమవుతుంది? ఆయన ఎప్పుడైతే సీతమ్మ తల్లిని వరించినప్పుడు అక్కడ జనకపురిలో, మిథిలాలో ఎంతో మంది రామచంద్రమూర్తి మా భర్త కింద కూడా అయితే బావున్ను అని కోరుకున్నారంట. చాలా మంది ఓపెన్‌గా వెళ్లి అడిగేసారంట. రామచంద్రమూర్తి మమ్మల్ని కూడా వరించవా? ఎందుకంటే క్షత్రియుడాయన ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు. రామచంద్రమూర్తి అప్పుడేం చెప్పాడు, నేనిప్పుడు ఏకపత్ని వ్రతుడిని. ఇప్పుడెవరిని వివాహం చేసుకోను. మళ్ళీ జన్మలో. మళ్ళీ జన్మలో ఎప్పుడు? ద్వాపరయుగం. సరే అయితే. సో, వాళ్ళకప్పుడు అలా అయిపోయింది. సో, ఆయన జనకపురి నుంచి అయోధ్య వస్తున్నప్పుడు దారిలో ఐ థింక్ కౌశల గ్రామం ముందు ఎక్కడో ఒక చోట ఆగుతారంట. అక్కడ అతిథి ఏర్పాట్లన్నీ చేసినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా రామచంద్రమూర్తిని వాళ్ళ భర్త కింద కావాలని అడిగినప్పుడు ఆయన అంటాడంట, ఇప్పుడు కాదు నెక్స్ట్ జన్మ. సో, వాళ్ళు కూడా వస్తారు. అలాగే మళ్ళీ ఈయన అరణ్యవాసం చేస్తున్నప్పుడు అక్కడున్న ఋషులు ఎప్పుడైతే సీతమ్మ తల్లి ఆయన చక్కగా సేవ చేస్తూ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనేది వెరీ ఇంటిమేట్ రిలేషన్ కదండీ! ఆయన పాదాలు ఒత్తుతూ ఉంటారు. ఆయనకి వండి పెడతారు. ఆయనకి నిద్రపోయినప్పుడు విసురుతూ ఉంటారు. ఏకాంత సమయంలో సేవలు చేస్తూ ఉంటారు. సో, ఎప్పుడైతే ఈ ఋషులు సీతమ్మ తల్లిని ఆ విధంగా చూసినప్పుడు అనుకున్నారంట, మేము కూడా స్వామిని ఒక పత్ని కింద సేవించుకోవాలి స్వామికి అని వాళ్ళందరూ వెలిబుచ్చారు స్వామికి. రామచంద్రమూర్తి అన్నారు, "ఇప్పుడు అవ్వదయ్యా మీ కోరిక నెక్స్ట్ ద్వాపర యుగంలో." అలాగే వామన దేవుడు ఎప్పుడైతే బలిచక్రవర్తిని శిక్షించిన తర్వాత పనిష్మెంట్ అంటే ఒక కైండ్ ఆఫ్ కోపం చూపించినట్టు చూపిస్తాడు. ఆయన అంతా కరుణ కోసమే. తర్వాత ఎప్పుడైతే ఆ సుతలా ప్లానెట్‌కి పంపించేసినప్పుడు ఆయన కూడా ఎలా వస్తాడాయన గేట్ కీపర్ కింద ఉంటాడాయన వామనుడక్కడ. సో, ఎప్పుడైతే వామన భగవంతుడు అక్కడికొచ్చాడో సుతలా ప్లానెట్‌లో ఎంతోమంది కన్యలు మమ్మల్ని వివాహం చేసుకోండి అని అడుగుతారు. అప్పుడు ఆయన అంటాడు, "నేనిప్పుడు బ్రహ్మచారిని. ఇప్పుడు కాదు నెక్స్ట్ జన్మ వచ్చినప్పుడు." అలాగే నరనారాయణ ఋషుల గురించి మనం చెప్పుకున్నాం. నరనారాయణ ఋషుల్ని డిస్టర్బ్ చేయడానికి ఇంద్రుడు కొంతమంది అప్సరసలను పంపిస్తాడు. అప్సరసలు పంపించినప్పుడు వాళ్ళని తిప్పిపట్టి మళ్ళీ ఏం చేస్తారు నరనారాయణ ఋషి ఈ యొక్క నారాయణ ఋషి ఏం చేస్తారు తన శరీరం నుంచి ఊర్వశిని అలాగే ఎంతోమంది అప్సరసలను తీసుకొని వెళ్ళి వీళ్ళందరినీ ఇంద్రుడి గిఫ్ట్ కింద ఇవ్వండి అని మలిచి పంపిస్తారు. అప్పుడు ఈ అప్సరసలు అడుగుతారంట, "స్వామి మేము మీ సేవలో ఉండాలనుకుంటున్నాం. మళ్ళీ ఇంద్రుడి దగ్గరికి పంపిస్తారు. మాకెప్పుడు ముక్తి?" నరనారాయణ ఋషి అంటారు, "ఇప్పుడు కాదు. అది ద్వాపర యుగంలో." సో, ఈ విధంగా ఎంతో మంది ఎవరైతే వాళ్ళ పుణ్యం పెరిగి, పెరిగి, పెరిగి స్వామితో ఈ విధంగా మాధుర్య భావనలు ఎవరైతే కోరుకున్నారో, కొంతమంది ద్వారక రాణుల కింద అయ్యారు. కొంతమంది ఆ 16,000 100 మంది కింద అక్కడవయ్యారు. కొంతమంది ఈ యొక్క గోపికల కింద ఆ యొక్క బృందావనంలో గోపలకి జన్మించడం జరిగిందనమాట. సో, ఈ విధంగా వీళ్ళందరూ గూడా స్వామి ఎప్పటినుంచో ఎన్నో జన్మల నుంచి ఆళ్ళ పుణ్యం అర్జించి స్వామిని మాధుర్య భావంలో సేవించుకోవాలని కోరుకున్న వాళ్ళనమాట. సో, కొంతమంది నిత్య పార్షదులు ఉన్నారు. కొంతమంది సాధన భక్తులు కూడా ఉన్నారు. సాధన భక్తులంటే వాళ్ళ సాధన ద్వారా ఇప్పుడు ఆ గోపి కింద అయ్యారు. సాధన గోపిలు. వాళ్ళు కొంతమంది నిత్య గోపిలు. ఎప్పుడు వాళ్ళు నిత్యంగా ఉంటారు స్వామితో. సో, వాళ్ళు, వీళ్ళు అందరూ ఉంటారు. సో, కొంతమంది వెళ్ళగలుగుతారు. కొంతమంది వెళ్ళలేకపోతే వాళ్ళ ఆధ్యాత్మిక దేహాలతో అందరూ వెళ్లారని చెప్పి మనకి జీవగోస్వామి చెప్తారు. సో, ఈ విధంగా అందరికి అక్కడ ఎవరైతే ఆల్రెడీ సీనియర్స్‌ని చూసి జూనియర్స్ నేర్చుకుంటామో, ఆల్రెడీ నిత్య గోపికలు, నిత్య పార్షదులను చూసి అప్పుడే ఎంటర్ అయిన వాళ్ళు ట్రైన్ అయ్యి వాళ్ళు కూడా నెక్స్ట్ ఎప్పుడైతే స్వామి ఆ లీల కంప్లీట్ చేసి గోలోక బృందావనం వెళ్ళిపోతారో, అప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ వెళ్ళిపోతారు. సో, నెక్స్ట్ టైమ్‌కి వీళ్ళు కూడా నిత్య పార్షదులయిపోతారు. సో, ఇలా ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుందనమాట లీల. కదండీ! సో, ఈ విధంగా ఈ గోపికలందరూ కూడా స్వామి యొక్క స్పిరిచ్యువల్ పొటెన్సీ అంతరంగిక శక్తి యొక్క ఎక్స్‌పాన్షన్స్ వాళ్ళు. ప్లెజర్ పొటెన్స్ శ్రీమతి రాధారాణి యొక్క ఎక్స్‌పాన్షన్స్ ఇంకా చెప్పుకోవాలంటే. కదండీ! సో, ఈ విధంగా స్వామి తన యొక్క శక్తితో తను ఆనందిస్తున్నప్పుడు అందులో తప్పేముందని ఆచార్యులడుగుతారు. ఇప్పుడు మీ ఇంట్లో ఫ్రిడ్జో, ఏదో వస్తువులేవో ఉన్నాయి. మీకెలా కావాలంటే దాన్ని అలా వాడుకోవచ్చు. మీ ఇంట్లో మీరు ఇలాగే వాడుకోవాలి, ఇలాగే ఆనందించాలి, లేకపోతే నువ్వు దొంగవి అంటే కుదరదు. అలాగే స్వామి మొత్తానికి ఆయనే ప్రభువు. మొత్తానికి ఆయనే మెయింటైనర్ కదండీ! సో, ఒకసారి
ఒకసారి మన ప్రభుపాద్ గారిని కూడా ఎవరో అడుగుతారు. అదేంటండి వేరే వాళ్ళ భార్యలతో కృష్ణుడు ఎలా ఎంజాయ్ చేస్తాడు? అప్పుడు ప్రభుపాద్ గారు ఒకటే అడుగుతారు. అసలు రియల్ పురుష ఎవరు? ఏకైక పురుష భగవంతుడు కృష్ణ భగవానుడే. మిగతా వాళ్ళందరూ ఆయన ప్రకృతి. అంటే నువ్వు కృష్ణుడి యొక్క భార్యతో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు యాక్చువల్‌గా. నీ భార్యతో కృష్ణుడు ఎంజాయ్ చేయట్లేదు. సో, తప్పు ఎవరు చేస్తున్నారు? నువ్వు చేస్తున్నావు. సో, ఇప్పుడు ఏదైతే నువ్వు సో కాల్డ్ వైఫ్ అని అనుకుంటున్నావో ఆయన భగవంతుడి యొక్క ప్రకృతి. ఆవిడ కూడా నువ్వు కూడా భగవంతుడి యొక్క ప్రకృతే. సో, నువ్వు భగవంతుడి యొక్క ఎనర్జీతో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు గానీ, నీ యొక్క వైఫ్‌తో భగవంతుడు ఎంజాయ్ చేయట్లేదు. సో, ఇది మనం అర్థం చేసుకోవాలి. సో, కానీ అపరాధం ఏం చేసేస్తామంటే మనం యాక్చువల్‌గా మనకి ఈ శరీరాలు ఎలా వస్తున్నాయి? అందుకనే మొదటి అన్ని స్కందాలు చదవాలి మనం. మొదటి 3 స్కందాలు ఈ శరీరం ఎలా వస్తుంది? 24 మూలకాలతో వస్తుంది. 24 మూలకాలు ఎలా ఎక్కడి నుంచి వస్తున్నాయి? స్వామి నుంచే వస్తున్నాయి. భూమి రాపో నల వాయు కమ్మను బుద్ధిరేవచ్చ. ఈ భౌతిక ప్రకృతి 8 అంశాలు నా యొక్క బహిరంగ శక్తి అంటున్నాడు స్వామి. సో, వాటితో తయారైన ఈ దేహం మన కర్మల అనుసారంగా ఆడ, మగ కొన్ని రూపాలొస్తున్నాయి. సో, మన దేహం ఆయనదే. మన దేహం ఆయన ప్రాపర్టీయే. సో, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన వాడుకోవచ్చు. ఆయన ప్రొప్రైటర్. ఆయన యజమాని. అంతేకాకుండా భగవద్గీతలో స్వామి ఏం చెప్తాడు? భోక్తారం యజ్ఞ తపస్సం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం యత్వమం శాంతిం రుచి. సో, నిజమైన భోక్తను నేనే అని ఆయన డిక్లేర్ చేశాడు. ఆయన ప్రకృతి మనందరం కూడా. సో, ఆయన ఎవరు? ఆప్తకామ, సెల్ఫ్ సాటిస్ఫైడ్. ఆయనకెవరు అవసరం లేదు. కానీ ఎవరైతే ఆయన యొక్క భక్తులు ఆయన ఏ విధంగా సేవించాలి అనుకుంటున్నారో వాళ్ళ తగ్గట్టుగా ఆయన రెసిప్రొకేట్ అవుతారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనకి చాలా సార్లు చెప్పుకున్నాం ఆ దుర్వాస ముని వృత్తాంతం కూడా. యాక్చువల్‌గా ఎప్పుడైతే ఈ రాసలీల జరుగుతుందో ఎవరెవరు చూస్తున్నారు? ఆ రాసలీల చూసేవాళ్ళెవరు? బ్రహ్మదేవుడు, పరమశివుడు, దుర్గాదేవి, గంధర్వులు, కిన్నెరలు. అది భౌతికపరమైన విషయమైతే దేవీ దేవతలు చూస్తారండి? వాళ్ళ ఏరోప్లేన్స్‌లో ఉండి అక్కడి నుంచి. వాళ్ళనుకుంటారంట మా అదృష్టం కొద్దీ ఎంతో కొంత ఇది చూడగలుగుతున్నాం. ఎందుకంటే యోగమాయ మొత్తం కనిపించదంట అక్కడ. ఎందుకంటే గోపికలంతా ఏం చేస్తుంటారు? అక్కడ పిచికారీలు జల్లుతూ ఉంటారు. రంగురంగులు జల్లుతూ ఉంటాయి. ఈ గంధర్వులు, కిన్నెరలు పూల వర్షం కురిపిస్తూ ఉంటారు. మొత్తం కూడా విజన్ క్లియర్‌గా ఉండదు. అక్కడ ఫుల్ రాసలీల ఎవరు దర్శించలేకపోతుంటారు. కొంచెం కొంచెంగా ఏదో దర్శిస్తూ ఉన్నారనుకోండి. దానికి చాలా అదృష్టంగా అనుకుంటారు. సో, భౌతిక పరమైనదైతే వాళ్ళందరూ దర్శిస్తారా? దర్శించరు కదా! సో, ఇది మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ యొక్క యుధిష్ఠిర మహారాజు యొక్క రాజసూయ యజ్ఞంలో భీష్మదేవుడిని అందరూ పొగుడుతారు. "నువ్వు గొప్ప బ్రహ్మచారివయ్యా! నువ్వు గొప్ప బ్రహ్మచారి దీక్ష తీసుకున్నావు" అని పొగుడుతున్నప్పుడు భీష్ముడు ఏమంటాడు? "నేను కాదు నిజమైన బ్రహ్మచారి కృష్ణుడు." అందరూ ఆశ్చర్యపోతారు. "నిజమైన బ్రహ్మచారియా?" "అవును" అని అప్పుడు భీష్ముడు వివరణ ఇస్తారు. ఎప్పుడైతే ఒకసారి ఇక్కడ దుర్వాస ముని వచ్చినప్పుడు ఈ గోపికలు ఆయనకి ఆహారం అంతా తయారు చేసి నది దాటాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది? నది బాగా యమునాదేవి ఉప్పొంగిపోతూ ఉంటే కృష్ణుడిని అడుగుతారు, "ఏదైనా ఉపాయం చెప్పవయ్యా! ఒక్క పడవ కూడా లేదు" అంటే, "యమునకి వెళ్లి చెప్పండి కృష్ణుడు బ్రహ్మచారి అయితే గనక దారి ఇవ్వమని." అంటే వాళ్ళెళ్లి అడిగితే యమునాదేవి చక్కగా దారేస్తుంది. వాళ్ళెళ్ళిపోతారు. వాళ్ళకి ఆశ్చర్యం ఉంది. మొత్తం అంతా ఎవరు అంతా అబద్ధం చెప్తున్నారు. ఇక్కడ కృష్ణుడు అబద్ధం చెప్పంటే యమునాదేవి కూడా దారిస్తుంది. అంతా ఒకటే. గూని పుటాని ఇక్కడ సరే ఏదైతే దారి వచ్చిందో వెళ్ళిపోతారు. సో, దుర్వాసముని చక్కగా పెడతారు. దుర్వాసన చక్కగా తింటాడు. బ్లెస్ చేస్తారు. దుర్వాసముని అడుగుతారు, "మాకెప్పుడు కూడా కృష్ణ ప్రేమ ఉండాలి. ఎప్పుడు కూడా కృష్ణుడు మా పతి కింద, మా భర్త కింద మాకెప్పుడు ఉండాలి. మా ప్రొటెక్టర్ కింద ఎప్పుడు ఉండాలి" అంటే సరే అని దీవిస్తాడు. వచ్చేసేటప్పుడు మళ్ళీ ఆళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. మళ్ళీ ఉప్పొంగిపోతూ ఉంటుంది. దుర్వాసముని అడుగుతారు, "కృష్ణుడిని అడగలేదయ్యా వచ్చేటప్పుడు ఎలా రావాలని?" సో, ఇప్పుడేం చేయాలి? దుర్వాసుడంటాడు, దుర్వాసుడు కటిక ఉపవాసం చేస్తున్నాడు. అది గనుక నిజమైతే దారి ఇవ్వని యమునని అడగండి అంటే, ఈళ్ళు అనుకుంటారు. దుర్వాసుడు ఇప్పుడే పెట్టింది ఫుల్‌గా తిన్నాడు. మళ్ళీ ఉపవాసం ఏంటి ఈయన చేసేది? సరే అయితే అడుగుదాం ఆయన మామూలు ఆయన కోపమొస్తుందనేసి అడిగితే యమునాదేవి దారిచ్చేస్తుంది. అప్పుడు అనుకుంటారు కృష్ణుడు, యమున, దుర్వాస అందరూ మనకు అబద్ధం చెప్తున్నారు. అది చాలా ఆందోళనలో కూర్చుండి కృష్ణుడు వచ్చి అడుగుతాడు, "ఏమైంది దుర్వాసుడికి మీరు సరిగ్గా భోజనం పెట్టలేదా?" "పెట్టాము." ఆశీర్వదించాడు. ఆయనకేం కోపం రాలేదు. "కోపం రాలేదండి బావుంది." కానీ అర్థం కావట్లేదు. మీరు అబద్ధం చెప్తున్నారా? యమునాదేవి సరిగ్గా వినట్లేదా? లేకపోతే దుర్వాసుడు తప్పు చెప్పాడు. మాకేం అర్థం కావట్లేదు. అంతా ఒకే రకంగా ఉన్నారు. ఏది క్లారిటీ లేదు. అప్పుడు కృష్ణ భగవాన్ చెప్తారు. సో, నేను నిజంగానే బ్రహ్మచారిని. సో, ఎవరి పట్ల ఎటువంటి భౌతికపరమైన అటాచ్‌మెంట్స్ గాని ఇటువంటివి లేవు. కేవలం వాళ్ళిచ్చిన ప్రేమకి రెసిప్రొకేట్ అవుతున్నా అంతే. ఎటువంటి అటాచ్‌మెంట్ అనేది లేదు.
ఆ విధంగా నేను నిత్య బ్రహ్మచారిని. అవునా సరే అయితే. మరి దుర్వాసుడు ఫుల్‌గా తిన్నాడు కదా మేము పెట్టింది. దుర్వాసుడు ఏమంటాడు? కేవలం నేను దుర్వాస గ్రాస్ యొక్క జ్యూసే తాగుతాను అని చెప్తున్నాడంటే, దుర్వాసుడికి కూడా మీరు తీసుకెళ్ళిన పదార్థాల పట్ల ఎటువంటి ఆసక్తి లేదు. కేవలం మిమ్మల్ని గౌరవించటం కోసం మీరు తీసుకెళ్ళి తిన్నాడు తప్ప, తనకి తిన్న దాని పట్ల తినాలని ఆశ గాని, తిన్న దాని పట్ల ఎటువంటి ఆసక్తి లేదు. అందుకని ఆయన ఉపవాస దీక్ష చేస్తున్నట్టే. సో, దీన్ని బట్టి అప్పుడు భీష్మదేవుడు చెప్తారు, కృష్ణుడు నిజంగా బ్రహ్మచారి. సెల్ఫ్ సాటిస్ఫైడ్. ఆప్తకామ. బయట నుంచి ఏది ఆయనకు అవసరం లేదు ఆయన సంతోషపడడానికి. మనలాంటి వాళ్ళు ఏదైనా సంతోషపడాలంటే బయట నుంచి ఏదైనా కావాలి. ఆయనకేం కాదు. ఆయన మొత్తం ఆయనకు అంతరంగిక శక్తితోనే ఆయన ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడాయన. సో, సెల్ఫ్ సాటిస్ఫైడ్ ఆత్మకామ. ఎవరి అవసరం లేదు. వేరే ఒక్క వ్యక్తి ద్వారా ఆనందపడాల్సిన అవసరం లేదు. కదండీ! సో, అంతే కాకుండా ఇది ఎంత అద్భుతమైనది కాకపోతే ఉద్ధవుడు లాంటి మహాత్ముడు ఏమంటాడు? వృందావనంలో గుల్మలత అంటే చిన్న గడ్డి పరక కింద అవ్వాలి. అలా ఉంటే గనుక ఈ గోపికల యొక్క పాదధూళి నా శిరస్సు మీద పడుతుంది అని కోరుకుంటాడు. వాళ్ళు ఎంత భక్తులు కాకపోతే వాళ్ళ పాదధూళి తన శిరస్సు మీద కావాలని ఉద్ధవుడు లాంటి వాడు అనుకుంటాడు. కదండీ! అంతే కాకుండా ఇంకా ఆచార్యులు ఏం చెప్తారంటే, ఎవరైతే స్వామిని ఆరాధన చేస్తున్నారో అటువంటి వాళ్ళే కామ భావన నుంచి బయటపడి ప్రేమ భావనలో ఉండగలిగినప్పుడు, ఆ స్వామి యొక్క లీలలు కామభావనలు ఎలా ఉంటాయి? ఎవరండి ఆ స్వామి యొక్క భక్తులు? ఎంతో అద్భుతమైన భక్తులున్నారు. యమునాచార్య ఏమంటారు? ఇటువంటి కామభావన అనే ఆలోచనొస్తే అటువంటి ఆలోచన మీద నేను ఉమ్మి వేస్తాను వెంటనే. ఎందుకని? నేను ఆ భగవంతుని యొక్క దివ్య సౌందర్యానికి నేను అట్రాక్ట్ అయి ఉన్నాను. ఆయన సేవలో ఉంటున్నా. ఆయన దివ్యమైన లీలను ఎప్పుడు కూడా కీర్తిస్తూ ఉంటా, శ్రవణం చేస్తూ ఉంటా. అర్జునుడు, అర్జునుడు ఇంద్రలోకం వెళ్ళినప్పుడు ఈ యొక్క ఒక అప్సరస ఆయన్ని అప్రోచ్ అవుతుంది. అప్పుడు ఆయనేమంటాడు, "తల్లి నువ్వు నాకు తల్లి సమానం. ఎందుకంటే ఇంద్రుడితో కూడా నువ్వు సంగమం చేస్తూ ఉంటావు. నువ్వు నా తల్లి సమానం. నీతో నేను ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు. ఇది అనీతికరంగా ఉంటుంది. సాంఘికంగా ఇది మంచి విషయం కాదన్నప్పుడు" కదండీ! అటువంటి పెద్ద అప్సరస అంత సౌందర్యవతి తనకు తనగా వచ్చి అడిగినప్పుడు కూడా అర్జున్ లాంటి వ్యక్తి అటువంటి కామభావం నుంచి బయటపడగలిగినప్పుడు, భగవంతుని యొక్క ప్రేమ శక్తి కారణంగా బయటపడగలిగినప్పుడు మరి భగవంతుడు ఇంకెంత పవిత్రాత్ముడు. ఎటువంటి ప్రేమ భావంలో ఉంటాడు స్వామి మనం అర్థం చేసుకోవాలి. అలాగే మన హరిదాస్ ఠాకూర్‌కి ఆ వేశ్యని పంపిస్తాడు రామచంద్ర ఖాన్ కదండీ! సో, రామచంద్ర ఖాన్ ఆ వేశ్యని పంపించి ఈ యొక్క హరిదాస్ ఠాకూర్ యొక్క స్ ఆధ్యాత్మిక ప్రోగ్రెస్‌ని పతనం చేసే ప్రయత్నం చేస్తాడాయన. సో, అప్పుడేం చేస్తాడాయన హరిదాస్ ఠాకూర్ గారు 192 రౌండ్స్ చేస్తారు ప్రతినిత్యం 3,00,000 నామాలు. సో, 3 రోజులు అలాగే ఆ యొక్క యువతి వస్తుంది. వింటూ ఉంటూ నాలుగో రోజు ఆవిడ కూడా గొప్ప భక్తురాలైపోతుంది. సో, ఇటువంటి అర్జునుడు, హరిదాస్ ఠాకూర్ ఇటువంటి గొప్ప గొప్ప భక్తులందరూ కూడా వాళ్ళ యొక్క కామభావన విడిచిపెట్టి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు, స్వామి యొక్క భక్తులే కామభావం జయించగలిగినప్పుడు, మరి స్వామి ఆ భావంలో ఎందుకు జరుగుతాయి ఆ లీలలన్నీ కూడా అని మన ఆచార్యులు చక్కగా ప్రశ్నిస్తారు. సో, మనం అర్థం చేసుకోవాలి భగవంతుని యొక్క దివ్యమైన లీలలు అన్నీ కూడా ఆధ్యాత్మికమైనవి. సో, స్వామి ఈ యొక్క రాసలీల చేసినప్పుడు వాళ్ళందరూ ఎవరు? స్వామి యొక్క అంతరంగిక శక్తి యొక్క ఎక్స్‌పాన్షన్స్ గోపికలు కదండీ! వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆధ్యాత్మిక దేహాల్లో ఉన్నప్పుడు ఈ యొక్క రాసలీల అనేది జరుగుతుంది. సో, ఇదేమవుతుంది కేవలం వాళ్ళ ప్రకారం వాళ్ళ ఎన్నో జన్మల బట్టి స్వామితో ఆ భావనలో ఉండాలి కాబట్టి స్వామి వాళ్ళకి రెసిప్రొకేట్ అవుతున్నారు తప్ప, స్వామికి ఆత్మకామి. ఆయనెప్పుడు కూడా సెల్ఫ్ సాటిస్ఫైడ్. బయట నుంచి ఏది పొందాల్సిన అవసరం లేదు. బట్ ఈయనొక అద్భుతమైన యొక్క అంతరంగిక శక్తి యొక్క ఎక్స్‌పాన్షన్స్‌తో ఎప్పుడు కూడా స్వామి ఏం చేస్తాడని చెప్తున్నారు ఆయన ఇక ప్రణయ లీలలందు ఎప్పుడూ కూడా ఆయన మగ్నమయ్యి ఉంటాడు. సో, అటువంటి విధంగా ఇంత అద్భుతమైన మధుర భక్తి రసపూర్ణమైన అద్భుతమైన లీలలు అక్కడ అన్నీ కూడా బ్రహ్మదేవుడు వీక్షించగలుగుతున్నాడు. సో, అటువంటి ఆది పురుషుడైన ఆ గోవిందుడిని నేను భజిస్తున్నా అని చక్కగా చెప్తున్నారు. సో, దీన్ని బట్టి చక్కగా మనం అర్థం చేసుకోవాలి. సో, ఎప్పుడైతే మనం భగవంతుడు ఎవరు? ఆయన ఏ విధంగా శక్తి సంపన్నుడు? ఆయన ఏ విధంగా సెల్ఫ్ సాటిస్ఫైడ్, సర్వ స్వతంత్రుడు. ఆయన దేని మీద ఆనందం కోసం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు
కేవలం ఆయన భక్తులతో ఆయన రెసిప్రొకేట్ అవ్వటం కోసం ఎన్నెన్నో అద్భుతమైన లీలలు చేస్తాడు. అది కూడా అద్భుతమైన పరిపూర్ణమైన లీలలన్నీ కూడా మన కృష్ణావతారంలో జరిగాయి. ఆయన స్వయం భగవాన్ అని మనం అర్థం చేసుకోగలిగితే, మనం ఆయన పట్ల ఈ ప్రణయ కేలి విలాసం ఇటువంటి అద్భుతమైన లీలల గురించి విన్నప్పుడు ఏమవుతుంది? మనం గనక భక్తి జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటే మనలో ఉన్న కామ భావన అనేది పోతుంది. స్వామి పట్ల ప్రేమ భక్తి అనేది పెరుగుతుంది. ఎలాగైతే అర్జునుడు ఇక్కడ బిల్వమంగళ ఠాకూర్ కూడా స్టార్టింగ్‌లో ఎన్నెన్నో విషయాలు ఉన్నప్పటికీ ఎప్పుడైతే భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాడో, ఆయన ఏం చేస్తాడు? ఎప్పుడైతే ఇంకొకసారి కామ భావన ఆలోచన వచ్చినప్పుడు ఆ మనిషిని యొక్క చెంపెనలు అడిగి కళ్ళు పొడిచేసుకుంటాడాయన. ఎందుకంటే ఈ కళ్ళే కదా మళ్ళీ నన్ను కామ భావన సైడ్ తీసుకొని వెళ్తున్నాయి. అంత విధంగా చేదరించుకుంటారు భక్తులు కామ భావన విషయాలని. సో, ఈ శక్తి అంతా ఎక్కడి నుంచి వస్తుంది? స్వామిని ఆరాధన చేయటం కారణంగా. స్వామి అంత పవిత్రమైన వాడు. స్వామి యొక్క లీలలన్నీ కూడా దివ్యమైన లీలలు. ఇది మనకి ఇప్పటికి ఎంతవరకు అర్థమైతే అంతవరకు తీసుకోవాలి. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మ జీవితంలో ముందుకెళ్తున్న కొద్దీ మనకు అర్థమవుతుంది. స్వామి యొక్క రస నృత్యం గురించి మనం వింటే మనలో ఉన్న కామ భావనలు పోతాయి. అంతేకాదు ఆ లీలలన్నీ కూడా దివ్యమైన లీలలు. ఆ విధంగా అవి విన్నప్పుడు మనకి శుద్ధ భక్తి అనేది స్వామి పట్ల వస్తుంది తప్ప, ఎటువంటి అపరాధం మనం చేసే అవకాశం అనేది ఉండదు. బట్ ఈ లీలలు, ఈ వివరణ అంతా మనం శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో, శుద్ధ భక్తుల యొక్క గైడెన్స్‌లో మనం వినే ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ డివోటీస్ ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఇంతటితో మనం ఆప్ చేసేద్దాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ అది దేవాదేవుడి శ్రీకృష్ణ భగవాన్ అనే దానికి చెప్పారు కదా మాతాజీ. అంటే కొంతమంది నన్ను కూడా అడిగారు. నాకు ఇందాక మీరు చెప్తున్నప్పుడు నాకు వాయిస్ కట్ అయింది మాతాజీ. ఒక్కసారి మన వీలైతే చెప్తారా? ఓకే. సో, ఏంటంటే మనకి దాని యొక్క సమాధానం మనకి 10వ స్కందం 33వ అధ్యాయం 39వ శ్లోకంలోనే చెప్పబడింది. ఎవరైతే గనక శ్రద్ధగా ఎవరైతే గనక ఈ యొక్క భగవంతుని యొక్క అద్భుతమైన ఈ రాసలీల నృత్యం ఏదైతే భగవంతుడు ఈ యొక్క యంగ్ గోపీస్‌తో చేసిన లీల గనక ఎవరైతే గురు పరంపరలో వచ్చిన ఆచార్యుల ద్వారా శ్రద్ధగా గనక వింటే, వాళ్ళలో ఉన్న కామ భావన అనేది పోతుంది. కామ భావన అనేది పోతుంది. వాళ్ళకున్న హృదయ రోగం, హృదయానికి ఉన్న డిసీజ్ ఏంటండి? మిథ్యాహంకారం. నేను యజమాని, నేను ఎంజాయర్ అన్న భావన పోతుంది. అంతేకాదు వాడికి ఏమిస్తుందంట? వాళ్ళు ఎట్టైన్ ప్యూర్ శుద్ధ భక్తి అనేది వాళ్ళు పొందుతారంట. సో, అందుకనే ఈ ఒక చిన్నపాటి దానికోసం ప్రభుపాద్ గారు ఏదో ఎవరైనా శ్రద్ధగా గనక ఫస్ట్ నుంచి శ్రవణం చేసి అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా భక్తులయ్యే అవకాశం ఉందని చెప్పి ప్రభుపాద్ గారు సో, దాన్ని స్కిప్ చేయకుండా మనకి రిలీజ్ చేయడం అనేది జరిగింది. బాగుంది మాతాజీ. ఇప్పుడు 10వ క్యాంటో 33వ చాప్టర్ 39వ శ్లోకం కదా చెప్పారు. అవునండి. ఇప్పుడు ఆ శ్లోకం చదివి కూడా మిగతా చదివితే మనకి మంచిదంటారా? యాక్చువల్‌గా మనం 9 స్కందాల తర్వాత 10వ స్కందం చదవాలి. అదనమాట. కానీ ఎప్పుడైనా మనకి ఇప్పుడు మనం బ్రహ్మ సంహిత చదువుతున్నాం. ఈ విషయం గురించి వచ్చింది. సో, ఆ విషయం గురించి ఎంతవరకు మనం చెప్పుకోవాలో అంతవరకే చెప్పుకున్నాం. సో, మనకి యాక్చువల్‌గా 5 అధ్యాయాలు ఉంటాయి. 29 నుంచి 33 పంచ అధ్యాయం అంటారు. రస పంచాధ్యాయ. సో, ఇందులో అంతా కూడా నేను మొత్తం చెప్పలేదు మీకసలు రాసలీల గురించి అసలు నేను స్టార్టే చేయలేదు. నేను కేవలం ఇప్పటివరకు చెప్పిందంతా ఏంటంటే, ఈ రాసలీల అనేది స్వామి యొక్క దివ్యమైన లీల అని మాత్రమే మీకు చెప్పా. నేనసలు రాసలీల గురించి మాట్లాడలేదు ఇంకా. సో, నేను మీకేమి రివీల్ చేయలేదు. లేదు మాతాజీ, నేను దేవాదేవుడు కృష్ణుడు అది చదువుతున్నాను. దాంట్లో ఓకే. అదే ఈ రాక్షసులను చంపడం ఇవన్నీ వస్తుంది. ఓకే. అంతవరకు అదే వస్తుంది కానీ ఇంకా రాసలీల అనేది పెద్దగా రాలేదు. అది 29 నుంచి 33లో మీకొస్తుంది. రస పంచాధ్యాయ అని 5 చాప్టర్స్ అన్నమాట. లాస్ట్‌లో గోపిగీత వస్తుంది 33 అధ్యాయం. అదన్నమాట. చదవండి ఇప్పుడు మీరు అన్ని లైన్‌లో చదువుకుంటూ వెళ్ళండి. బట్ ఏం అపరాధం చేసే భావన ఎప్పుడైనా వస్తే స్టాప్ చేసేసి నెక్స్ట్ కంటిన్యూ చేయండి. అంతే. అపరాధం చేస్తే ఏమవుతుందంటే అప్పటి వరకు ఉన్న మెర్సీ కూడా పోతుంది. అదన్నమాట. ఎంతో కృప దొరకటం కారణంగానే కనీసం ఆ పుస్తకం వరకు వెళ్తున్నాం. మనం అపరాధం చేస్తే మళ్ళీ ఎక్కడికో వెళ్లి గోడ కొట్టినట్టు ఎక్కడికో వెళ్ళిపోతాం. కాబట్టి మనకు అర్థం కావట్లేదు, డైజెస్ట్ అవ్వట్లేదు అంటే స్పెక్యులేట్ చేయకుండా తర్వాత మనకు ఆ క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత చదవచ్చు.
అందుకనే అంటే గోపికి కూడా మాతాజీ ఇప్పుడు మనం ఇలా ఆలోచించుకోవచ్చా మాతాజీ? మనం ఫస్ట్ క్యాంటో నుంచి వింటున్నాము, ఇట్లాంటి దేవాది దేవుడు కదా, ఆయన లీలలు ఎన్నో ఉంటాయి, ఇది ఇందులో ఒక భాగం అని ఆ విధంగా భావంతో చదవచ్చా మాతాజీ దేవాది దేవుడు బుక్? చదవచ్చు, డెఫినెట్ గా చదవచ్చు. ఎవరైతే ఫస్ట్ నుంచి చదివారో కృష్ణ బుక్ 28 అధ్యాయాలు వచ్చేవాడికి అర్థం అయిపోతుంది ఆయన నార్మల్ బాలుడు కాదు, ఆయన దేవాది దేవుడు. అలాంటి వ్యక్తి. ప్రాబ్లం ఏంటి అంటే కృష్ణ అవతారం ద్విభుజ రూపంలో వచ్చాడు స్వామి. సో ద్విభుజ రూపంలో వచ్చినప్పుడు మనలాగా పోల్చుకుంటాం ఆయన్ని. అలా కాకుండా ఇప్పుడు గరుడ మీద చతుర్భుజ రూపంలో వచ్చి ఆయన ఏదో లీల చేసినా క్వశ్చన్ చెయ్యం మనం ఎవరు. ఇప్పుడు రంగనాథ స్వామి వచ్చి గోదాదేవిని పెళ్లి చేసుకున్నారు, అదేంటండి విగ్రహం నుంచి ఆయన వచ్చి క్వశ్చన్ చెయ్యం మనం. ఎందుకంటే ఆయన చతుర్భుజ రూపంలో వచ్చాడు, గరుడ మీద వచ్చాడు, సో ఆయన వివాహం చేసుకున్నాడు, రాయబారం పంపాడు గోదాదేవికి, అన్ని ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే హ్యూమన్ లైక్ ఫాస్ట్ టైమ్స్ లా లేవు. కానీ ఎప్పుడైతే రాముల వారిది కానీ రాముల వారిది కట్టారంటే ఎలా కడతాడండి వానరులతో? ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ద్విభుజ రూపం మనలాంటి హ్యూమన్ లైఫ్ ఫామ్ తీసుకున్నప్పుడు అది ఇంకా గుహ్యమైన లీలలు అవి అర్థం చేసుకోవడం ఇంకా కష్టం. శుద్ధ భక్తులు మాత్రమే ఆ లీల లోపలికి వెళ్తారు. ఎవరైతే అటు ఇటుగా ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు అనమాట దూరంగా. అది కూడా ఒక ట్రిక్ స్వామికి. కేవలం భక్తులు మాత్రమే ఆయన లీలల మాధురంలో మునిగి తేలుతూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఆ సాగరం దగ్గరికి రాలేరు, వెళ్ళిపోతారు బయటికి. ఎందుకంటే వాళ్ళకి ఉప్పు నీరు అలవాటు కాబట్టి ఈ తీపి నీరు తాగలేరు, వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ ఎవరైతే భక్తులకి అర్థమవుతుంది స్వామి ద్విభుజ రూపంలో ఉన్నాడు, కానీ కావాలంటే చతుర్భుజ రూపం కూడా చూపిస్తాడు నా స్వామి, కావాలంటే విశ్వరూపం కూడా చూపించగలడు అని తెలిసినప్పుడు మనం ఆయన్ని అనుమానించం, ఆయన చేసిన దాంతో అపరాధ భావంతో చూడం. ఆయన యొక్క దివ్యమైన యోగ సిద్ధులన్నీ చూపిస్తున్నాడని భక్తులు ఎంతో ఆనందంగా రిలీజ్ చేస్తారు. నా స్వామి కాబట్టి చేయగలిగాడు అనుకుంటారు. ఇంకా చెప్పాలి అంటే అదనమాట. మాతాజీ ఇప్పుడు మిగతా శ్లోకాలు కూడా రాసలీలకు సంబంధించి ఉంటాయా మాతాజీ? మాధుర్య భావంలోనే ఉంటాయా? లేదు లేదు, ఇంకా ఉండవు. అందుకని నేను ఈ శ్లోకంతో ఈ రోజు కంప్లీట్ చేసేస్తున్నాను. సో యాక్చువల్ గా నేను ఈ రోజు రాసలీల గురించి చెప్పలేదు ఏది కూడా మీకు. అసలు ఎంటర్ కూడా చేయించలేదు. కేవలం రాసలీల ఒక దివ్యమైన లీల అని మీకు జస్టిఫై అవ్వడం కోసమే నేను రీజన్స్ చెప్పాను. ఐ థింక్ మీ అందరూ వాటికి యాక్సెప్ట్ అయి ఉంటారని అనుకుంటున్నాను. ఓకే, హరే కృష్ణ మాతాజీ, రాసశీల లీల గురించి చాలా చక్కగా వివరించినారు. ఓకే జై, థ్యాంక్ యూ. ఆ, సో మనకి ఈ రోజుకి హరే అర్థం కృష్ణ అవుతుంది మాతాజీ. ఏంటంటే రాసలీల అనేది స్వామి యొక్క దివ్యమైన లీల అని మనకి ఈ రోజు అర్థమైంది. అసలు ఇంకా అసలైన రాసలీల గురించి మనం ఎంటర్ అవ్వలేదు. సో మనకి ఎప్పుడైనా అవకాశం వస్తే మనకు ఆ క్వాలిఫికేషన్ వచ్చినప్పుడు మనం అది చర్చించుకుందాం డెఫినెట్ గా. ఓకే, ఇవన్నీ బ్రహ్మ సమితిలోనే వస్తాయా మాతాజీ? బ్రహ్మ సమితిలో అన్ని వస్తాయి. సో మీరు ఇప్పటి వరకు విని ఉంటే బ్రహ్మ సమితి వరకు చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాము. నేను ఇవాళ విన్నాను మాతాజీ, నేను అయితే పోయిన మీరు క్లాస్ చక్కగా మన వినలేదు. ఛానల్లో సిరీస్ ఉంది. సో మనకి ఇప్పుడు 31 శ్లోకాలు చెప్పుకున్నాం. చాలా ఓ. అద్భుతమైన విషయాలు, ఈవెన్ శ్రీమద్ భాగవతం కంటే కూడా కొన్ని ఎక్కువ అద్భుతమైన విషయాలు మన బ్రహ్మ సమితిలో డిస్కస్ చేసుకుంటున్నాం యాక్చువల్ గా. ఓ. ఓకే, సో నెక్స్ట్ 32 నుంచి ఇంకా స్వామి యొక్క దివ్య మంగళ రూపం గురించి, ఆయన అద్భుతమైన లీలల గురించి వస్తుంది. సో నెక్స్ట్ ఎప్పుడు ఇదే టైమే మాతాజీ? 4 నుంచి వస్తుందా మాతాజీ? 5 to 6:30 ఒక్కోసారి ఎక్స్టెండ్ అవుతుంది, ఆ శ్లోకాన్ని బట్టి అలా అవుతుంది. అలాగే. ఓకే, సో నెక్స్ట్ వీక్ 3:30 ఉండకపోవచ్చు. అవుతుంది మాతాజీ, ఇక్కడ అమెరికాకు వచ్చాను నేను అక్కడి నుంచి. ఓకే ఓకే ఓకే, జై జై. ఎస్ మాతాజీ, మీరు ఛానల్లో మన శ్రీపద రంగదేవి ఛానల్లో మీరు చూడండి, బ్రహ్మ సంహిత అనే ప్లేలిస్ట్ లో మనం చర్చించుకున్నాం. కరెక్ట్ గా మనం బ్రహ్మ సంహిత 62 శ్లోకాల్లో ఇవాళకి మనం 50% కంప్లీట్ చేస్తాం. అందరికి చాలా చాలా ధన్యవాదాలు. ఎప్పుడు కంప్లీట్ చేస్తానో ఫస్ట్ తెలీదు, నుంచి చెప్పారా బట్ మాతాజీ? ఫస్ట్ శ్లోకం ధన్యవాదాలు నుంచి. చెప్పాలి మాతాజీ, చాలా బాగుంది. సో కనీసం 50% అయితే మనం కంప్లీట్ చేయగలిగాం భగవంతుడి దయ వల్ల. సో చూద్దాం. హరే సో కృష్ణ. ఎప్పటికైతే అవుతుంది, ఎప్పుడోసారి అట్లీస్ట్ ఒక 2 months 3 months టైంలో నేను కంప్లీట్ చేయవచ్చు. వింటాను మాతాజీ, చాలా బాగుంది. ఇదే ఫస్ట్ క్లాస్ నేను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ డే డివోటీ. సో ఐ థింక్ నెక్స్ట్ వీక్ మళ్ళీ నేను చెప్పలేను, ఊరు వెళ్తే ఉండదు, వెళ్ళకపోతే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మేము ఓకే, అందరూ ప్రే చేస్తున్నాం మాతాజీ, మీరు వెళ్ళాలని ఖచ్చితంగా. థ్యాంక్ యూ మాతాజీ. అది పోస్ట్ పోన్ చేసేసి బ్యాగ్ తీయాలో ప్యాకింగ్ అన్పాక్ చేయాలో లేదు తెలియక పెట్టలేక నా బాధ భగవంతుడికి తెలుసు. సో వెళ్ళి వచ్చేస్తే కనుక తర్వాత వారం లాస్ట్ లో మీరు సర్దేటప్పుడు సగం వస్తుంది తీసుకోండి, సగం వస్తుంది తీసుకోకుండా పోతుంది. నేను అదే చెప్పాను ప్రభుకి, తీస్తూ ఉంటాను, ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తే అప్పుడు మళ్ళీ రీప్యాక్ చేస్తాను. ఎక్కడికి మాతాజీ వెళ్ళేది?
ఇంటికేనండి. వాళ్ళ అమ్మగారి ఇంటికి. ఓకే. ఇంటికే. ఎక్కడ ఇంకెక్కడికైనా మాతాజీ? ఎక్కడికైనా వెళ్ళటం వద్దు గానీ, ఇంటికి మాత్రం వెళ్ళటం అవ్వదు. అదేంటో వెళ్ళడం కష్టమే. పనిష్మెంట్ అర్థం కాదు. ఆంధ్రాకే వస్తారా మాతాజీ? ఆంధ్రాకేనండి. ఆంధ్రాకే వచ్చాం. ఎక్కడ మాతాజీ మీరు? ఏలూరు దగ్గర కాంబరపు కోట. తెలుసు మాతాజీ నాకు. చిన్న అవునా? తిరుపతి దగ్గర అవుతుంది. చిన్న తిరుపతి దగ్గర. అవును మాతాజీ. Yes, మేము ma'am. ద్వారకా తిరుమల వెళ్తూనే ఉంటాం మాతాజీ, కామారపు కోట మీద. అవునా? ఓకే. కమ్మూరు కోటలోనే మా నాన్నగారు వాళ్ళు. ఎస్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ డే డివోటీస్. మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్ లో 30 సెకండ్స్ శ్లోకా నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే హరే. హరే. బ్రహ్మ సంహిత की जय, జై. श्रील प्रभुपाद की जय, జై. गुरु महाराज जय पताक स्वामी महाराज की जय. జై. Thank you devotees. हरे कृष्ण. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. हरे कृष्ण. ఈ చింతామణి ప్రాకారాలు వాటి గురించి మణిద్వీప వర్ణనలో వస్తాయి మాతాజీ. ఎక్కడ మణిద్వీప వర్ణన మన అని ద్వీప వర్ణన ఉంది మాతాజీ. ఏం వస్తాయండి? చింతామణి ప్రాకారాల గురించి, లక్షల లక్ష్మీదేవుల గురించి, వీటి అదే గురించి మనతో ఉంటుంది అనేసి. అవునా? ఒక ఇది వస్తాయి మాతాజీ. మణిద్వీప వర్ణన అని చదువుకుంటారు. ఓకే ఓకే. బట్ మరి ఆవిడ ఎవరు? లక్ష్మీదేవా? లక్ష్మీదేవి మాతాజీ. ఈ సౌందర్యం గురించి వీటి అన్నిటి గురించి వస్తాయి మాతాజీ. ఇట్లా ఉంటాయి. మనం భాగవతంలో చెప్తారు కదా మాతాజీ, శ్రీకృష్ణుడు 108 మంది భార్యలకి చింతామణి. వైడూర్యాలతో పొదిగిన భవనాలు ఇవన్నీ ఇప్పుడు మణిద్వీపం అంటే ఏంటది? ఎవరి ఉండే ప్రదేశం? ఏ దేవి దేవత? అమ్మవారిదే. లక్ష్మీదేవి ఉండే ప్రదేశమా? మాతాజీ వారి గురించే. లక్ష్మీదేవి ఉండే ప్రదేశం అండి. భువనేశ్వరి సంకల్పం జనించమని వస్తుంది మాతాజీ. ఓకే ఓకే. సో దేవదేవుని అదే గురించి నేను మాట్లాడు- విన్నాను కానీ ఎప్పుడు కూడా డీటెయిల్స్ లోకి నేను వెళ్ళలేదు. సో మా రిలేటివ్స్ అప్పుడప్పుడు చదువుతారు అని విన్నాను. ఎక్కువ పెట్టినప్పుడు ఉంటుంది మాతాజీ మణి ద్వీప ఈ వర్ణన. జగాన్ని పరిపాలించే లోకజనని మాతాజీ భువనేశ్వరి అని అంటారు కదా. ఓకే అంటే ఓకే ఈయన కృష్ణ భగవానుని శక్తే కదా మాతాజీ ఆమె. ఓకే. సో మనం అవును, పరిపాలించడానికి, ఎవరైనా ఆయన శక్తులే. ప్రకృతి అంటే ఆయన శక్తే. సో మరి ఆమె అంటే ఆవిడ ఎక్కడ యొక్క ఉంటది అనేదానికి definition అయితే ఇస్తారు. మీరందరికీ ఆ వర్ణన విన్నప్పుడు ఒకటే అర్థం కావాలి, భగవంతుని యొక్క శక్తి అయిన ఈ ఆమెకే దేవి యొక్క ద్వీపమే ఇంత అందంగా ఉంటే Yes. మరి ఈ దేవికి శక్తినిచ్చే స్వామి యొక్క ద్వీపం ఎలా ఉంటుంది? ఇంకా మాకు చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది ఇందులోకి వచ్చాక కదండి. మాకు ఇప్పుడు ఆ వివరణ గురించి తెలుస్తుంది మాతాజీ. స్టేట్ లెవెల్లో చింతామణి సీఎం గారికి ఇచ్చే ఇల్లే ఒక రేంజ్ లో ఉంటే ప్రైమ్ మినిస్టర్ గారికి ఇచ్చే భావన ఎలా ఉంటుంది? అలా ఉంటుంది Yes, అన్నమాట. సో ఆ విధంగా మనం ఊహించుకోవచ్చు. మణిద్వీపానికి ఇంకొక 1000 రెట్లు 1,00,000 రెట్లు గోలోక బృందావనం ఉంటుంది అని మనం నేను ఇంతకు ముందు కూడా ఇమాజిన్ మిమ్మల్ని అడిగాను చేసుకోవచ్చు. మాతాజీ. ఇదే క్వశ్చన్ నేను ఇంతకు ముందు మిమ్మల్ని అడిగాను. సో కొత్తగా యాక్చువల్గా నేను హౌస్ మణిద్వీపం సర్వీస్ గురించి అని చదవలేదండి, నాకు తెలియదు. సో తెలియని దాన్ని చెప్పలేను. బట్ మీరు ఇప్పుడు దేవి గురించి అంటున్నారు కాబట్టి, సో ఆ దేవికి శక్తిని ఇచ్చేది స్వామి కదా. ఆ దేవి యొక్క ధామ ఇంత అద్భుతంగా ఉంటే 33 శ్లోకాలు ఆ యొక్క- ఏమో ఉంటాయి మాతాజీ. 33 శ్లోకాలు అవే ఉంటాయి. ఓకే. సో ఎప్పుడు చదవలేదండి. సో ప్రభుపాద్ గారి దాంట్లోకి వచ్చిన తర్వాత ప్రభుపాద్ గారి పుస్తకాల నుంచి వేరే పుస్తకాలకు వెళ్ళే టైం కూడా రావట్లేదు. యూట్యూబ్ లో వస్తాయి మాతాజీ, అవి వినొచ్చు. యూట్యూబ్ లో ఓకే. ఉంటుంది. యూట్యూబ్ లో ఉంటాయి. మళ్ళీ అదే కాకుండా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు 9 సార్లు చదువుకుంటూ 9 సార్లు చదివిస్తున్నారు మాతాజీ. ఓకే మణిద్వీప వర్ణన అని చదివిస్తారు మాతాజీ. ఓకే మాతాజీ అందులోనే ఉంటది. భువనేశ్వరి సంకల్పం జనించే ఈ మణిద్వీపము దేవదేవునికి అదియే నివాసము అని వస్తుంది. అదే కైవల్యము అనేసి. దేవదేవునికి అదియే నివాసము అని వస్తుంది. ఓకే. సో మరి అది ఏ భాష్యం నాకు తెలియకుండా నేను కమెంట్ ఇవ్వలేను. అది ఎవరు ఏ దేవదేవుని గురించి మాట్లాడుతున్నారో కూడా మనకు తెలీదు. సో అందుకని ఆ దేవదేవుని దగ్గర కృష్ణుడు అని మనం యాడ్ చేయలేము. అన్లెస్ మన ఆచార్యులు చెప్తే తప్ప మనం డిక్లేర్ చేయకూడదు. ఆ స్క్రిప్చర్ లో ఈయన గురించే మాట్లాడుతున్నారని మనం చెప్పలేము.
కదండి. సో భాగవతంలో అయితే క్లియర్ గా చెప్పబడింది. భాగవతంలో దేవాదేవుడు అంటే కృష్ణుడే క్లియర్ గా ఉంది. ఎందుకంటే ఆ మనకి ఆ యొక్క రాజ శ్లోకం అని ఏతేచాంస కలాపంస కృష్ణస్తు భగవాన్ స్వయం అని డిసైడ్ చేసేసారు. భాగవతంలో దేవాదేవుడు అంటే కృష్ణుడే. సో ఎవరు చెప్పక్కల దేవాదేవుడు అంటే ఇంకా దేవాదేవుడు అంటే ఎవరు శివుడా బ్రహ్మ కృష్ణ అడగక్కల కృష్ణుడని. సో మీరు చెప్పిన స్క్రిప్చర్ లో మరి దేవాదేవుడు అంటే ఎవరో తెలియనప్పుడు మనం కామెంట్ చేయకూడదు. అది అమ్మవారిది మాతాజీ. ఓకే ఓకే సరే ఓకే జై థ్యాంక్ యూ సో మచ్ డివోటీస్. మన నెక్స్ట్ సెషన్ లో ఇంకా భగవంతుని యొక్క అద్భుతమైన రూపం గురించి మనం కంటిన్యూ చేద్దాం. 8 o'clock కదా మాతాజీ. 8 o'clock అండి. హరే కృష్ణ ధన్యవాదాలు హరే మాతాజీ. కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే. రామ్ రామ్ హరే. థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాత దండోత్ ప్రణామ్ మాతాజీ హరే ప్రణామ్ కృష్ణ దండవత్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం.